ద్వితీయోపదేశకాండ 30వ అధ్యాయము, డ్యూటరానమీ చాప్టర్ 30. ఐఎమ్ రీడింగ్ వర్డ్స్ 5. నీ పితరులకు స్వాధీనపరిచిన దేశమును, తెలుగు బైబిల్లో పితరులను, ఇంగ్లీష్ బైబిల్లో ఫాదర్స్ అన్నమాట. ద ల్యాండ్ దట్ ఐ హావ్ గివెన్ టు యువర్ ఫాదర్స్ అన్నమాట. నీ పితరులకు స్వాధీనపరచుకున్న, నీ పితరులకు స్వాధీనపరిచిన దేశమున నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చును. నీవు దాన్ని స్వాధీనపరచుకొందువు. ఆయన నీకు మేలు చేసి నీ పితరుల కంటే నిన్ను విస్తరింపచేయును. ఆయన నీకు మేలు చేసి, అందరం ఆ చివరి సెకండ్ పార్ట్ ఆఫ్ దట్ వర్డ్స్ అందరం కలిసి చదువుదాం. ఓకే, 1 2 3 గో. ఆయన మేలు చేసి నీ పితరుల కంటే నిన్ను మరొకసారి చదువుదాం. ఆయన నీకు మేలు చేసి నీ పితరుల కంటే నిన్ను విస్తరింపచే నాకు అని పెట్టి చదువుదాం. ఓకే, ఆయన నాకు మేలు చేసి నా పితరుల కంటే నన్ను విస్తరింపచేయండి. ఫాదర్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వర్డ్ టుడే. థ్యాంక్ యూ ఫర్ దిస్ టైమ్. ఓపెన్ అవర్ ఐస్ దట్ వీ వుడ్ సీ వాట్ యూ హ్యావ్ ఇంటెండెడ్ ఫర్ us టు సీ. మీ నామాన్ని అత్యున్నతంగా మహింపరచుకోనండి. నన్ను కూర్చున్న వారిని మీ ఆధీనం చేసుకొనమని యేసు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. సో నేను 2 విషయాలు ఈ రోజున నేను మీకు జ్ఞాపకం చేస్తానని చెప్పాను. ఒకటి, the position of a father, and then the privilege of the father. Time and I will also talk about the responsibility of a father. సో దేవుడు తండ్రిని నిర్ణయించినప్పుడు, తండ్రిని ఒక పురుషుని ఆయన చేసినప్పుడు, ఆ పురుషుని, ప్రతి పురుషుని దేవుడు తండ్రిగానే చూస్తాడు. ఎవ్రీ మ్యాన్, గాడ్ సీస్ ఎవ్రీ మ్యాన్ యాజ్ ఎ ఫాదర్. తండ్రిగానే చూస్తాడు. ఎందుకనంటే ఫాదర్ ఈజ్ ద ఐడెంటిటీ ఆఫ్ ద ఫ్యామిలీ. ఒక కుటుంబము ఎవరి చేత, దేని చేత గుర్తించబడుతుందంటే తండ్రి చేత గుర్తించబడుతుంది. ఒక కుటుంబం యొక్క కల్చర్ తండ్రి చేత స్థిరపరచబడుతుంది. అందుకనే తండ్రి యొక్క స్థానము చాలా 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 ప్రాముఖ్యం. దేవుని వాక్యములో పురుషుడు శిరస్సు అని వాక్యంలో రాయబడింది. మ్యాన్ ఈజ్ లైకెండ్ టు హెడ్. అందుకని వాక్యంలో చూస్తాము, పురుషుడు స్త్రీకి శిరస్సు అయి ఉన్నాడు అన్నమాట. పురుషుడు అంటే భర్త లేక తండ్రి, శిరస్సుకు పోల్చబడ్డాడు దేవుని వాక్యంలో. సో శిరస్సు ఎప్పుడు కూడా పైనే ఉండాలి. శిరస్సు ఉండాల్సిన స్థానంలో శిరస్సు లేకపోతే శరీరం యొక్క రూపము మారిపోతుంది, మాన్స్టర్ అయిపోతారు. మొండెము పైన తల లేకపోతే అది సరి అయిన రూపము కాదు. సో అందుకనే ఈ శిరస్సు దాని స్థానంలో అది ఉండునట్లుగా చూసుకోవటమే కాకుండా, శిరస్సు తన స్థానంలో ఉండునట్లుగా శరీరంలోని అవయవములన్నీ కూడా సహకరించాలి. సో ఫాదర్స్ షుడ్ ఆల్వేస్ బి కేర్ఫుల్ టు టేక్ దేర్ ప్లేస్ ఇన్ ద ఫ్యామిలీ. కుటుంబంలో వారు తమ స్థానమును తీసుకున్నట్లో జాగ్రత్త పడాలి. అలాగే కుటుంబంలో ఉన్న వారందరూ కూడా తండ్రి స్థానమును తండ్రికి ఇచ్చుటలో జాగ్రత్త పడాలి. తండ్రి స్థానము ఏమాత్రము కూడా తగ్గించటానికి, తండ్రి స్థానమును రీప్లేస్ చేయటానికి స్త్రీలు కానీ పిల్లలు కానీ ఆ విషయంలో ధైర్యం చేయకూడదు. సో అకార్డింగ్ టు బైబిల్, దేవుని వాక్య ప్రకారము, ద పొజిషన్ ఆఫ్ ఎ ఫాదర్, తండ్రి యొక్క స్థానము ఏంటంటే, గాడ్ వాంటెడ్ ఎవ్రీ ఫాదర్ టు బీ ద డిఫెండర్ ఆఫ్ ద ఫ్యామిలీ. ప్రతి తండ్రి కుటుంబాన్ని రక్షించువాడై ఉండాలని దేవుడు కోరాడు. ప్రతి తండ్రి కుటుంబాన్ని భద్రపరచువాడై ఉండాలని దేవుడు కోరాడు. ఇది చాలా చాలా ప్రాముఖ్యమైన మాట. గాడ్ వాంట్స్ ఎవ్రీ ఫాదర్ టు బీ ఏ డిఫెండర్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ. ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. జనరల్గా ఒక తండ్రి తన కుటుంబం మీదకి వస్తున్న అటాక్, తన బిడ్డల మీదకి వస్తున్న అటాక్, లేక తన భార్య మీదకి వస్తున్న అటాక్ని గమనించినప్పుడు అన్ని విధాలుగా ప్రయత్నించి దాని నుంచి భద్రపరచడానికి, కాపాడటానికి ప్రయత్నం చేస్తాడు. మీరందరూ నాతోనే ఉంటే ఆమెను చెప్పండి. రైట్. సో మీరు ఇప్పుడు ఎనీ ఫిజికల్ అటాక్ ఏదైనా ఉంటే, భౌతికపరమైనది, కంటికి కనబడే దాడి ఏదైనా ఉంటే దాన్ని గుర్తించి ఏమైనా చేయొచ్చు. ఇప్పుడు ఎవరైనా ఏదైనా అంటున్నారు పిల్లల్ని, ఎవరైనా కొంచెం వియర్డ్గా బిహేవ్ చేస్తున్నారు అనుకుందాం, లేకపోతే ఇంట్లో పిల్లలపైన అటాక్ చేస్తున్నారు, లేకపోతే
వైఫ్ పైన అటాక్ చేస్తున్నారు, కుటుంబాన్ని అటాక్ చేస్తున్నారు. అట్లాంటివి తండ్రి గమనించినప్పుడు తండ్రి ఏం చేస్తాడంటే తనకు కలిగిన బలము, తనకు కలిగిన జ్ఞానము, తనకు కలిగిన ఇన్ఫ్లుయెన్స్, తనకు కలిగినవన్నిటిని వినియోగించి శాయశక్తిలో ప్రయత్నించి తన కుటుంబాన్ని భద్రపరచడానికి, కాపాడటానికి ప్రయత్నం చేస్తాడు. విచ్ ఈస్ వెరీ వండర్ఫుల్. అది అలా చేయాలి. కానీ కొన్ని కనపడని అటాక్స్ ఉంటాయి. వాటి సంగతి ఏంటి? అది నా ప్రశ్న. పిల్లలు వయసు పెరిగే కొద్దీ వారికి మీదకు వస్తున్న అటాక్స్ అన్నీ కూడా తల్లిదండ్రులతో పంచుకోరు. వారు మనసులో కలిగే ఆలోచనలన్నీ బయటికి చెప్పరు. వారు మనసులో కలిగే పోరాటములు బయటికి చెప్పరు. మీరు పిల్లల్ని కదిలించండి, కొంచెం టీనేజ్ వచ్చి కొంచెం ఆ ఏజ్ పెరిగే కొద్దీ వారు చేసే అన్నీ కూడా వచ్చి తల్లిదండ్రులకు చెప్పరు. వారు మనసులో జరిగే అన్నీ కూడా తల్లిదండ్రులకు చెప్పరు. మీరు బాగా గమనించాల్సిన విషయం, ఫాదర్స్ లిజన్ టు మీ, పిల్లలు ఎక్కువ శాతం బయటే ఉంటారు, ఇంటి బయట ఉంటారు. కాలేజ్ అవ్వచ్చు, స్కూల్ అవ్వచ్చు, లేదంటే ఏదైనా ఆఫీస్లో వర్క్ చేస్తూ ఉండొచ్చు. వారి పైన బయట ప్రభావం ఎక్కువ ఉంటుంది, లోకం యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది. వారు పనిచేస్తున్న లేకపోతే చదువుకుంటున్న ఎన్వైరన్మెంట్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది. తెలియకుండా వారిపైన కొంత స్పిరిచువల్ అటాక్ వారిపైన కలుగుతూ ఉంటుంది. దేర్ విల్ బి అన్ ఇన్విజిబుల్ అటాక్. కొంతమందికి తెలియదు, వారు దే మైట్ బి హ్యావింగ్ సమ్ మెంటల్ బ్యాటిల్స్, తెలియదు. అవి చిన్నవి అవ్వచ్చు, పెద్దవి అవ్వచ్చు. బట్ మై పాయింట్ హియర్ ఈస్, నా ప్రశ్న ఏంటంటే, హౌ కెన్ ఎ ఫాదర్ డిఫెండ్ ద ఇన్విజిబుల్ అటాక్ అపాన్ హిస్ ఫ్యామిలీ? తన కుటుంబం మీదకి వస్తున్న అదృశ్యమైన దాడిని, తన పిల్లలు బయటికి చెప్పని ఆ అంతరంగంలో ఉన్న అదృశ్యమైన ఆ యొక్క బ్యాటిల్ని, ఆ బ్యాటిల్ నుంచి తన బిడ్డలను ఎలాగ తండ్రి కాపాడగలడు? ఎందుకంటే ప్రతి తండ్రి డిఫెండర్గా ఉండాలని దేవుడు కోరాడు. నా మాట అర్థమవుతామని చెప్పండి. హల్లెలూయా. సో నేను ఈ వచనాలన్నీ, నేను ఈ విషయాలు ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు దేవుడు నాతో చాలా స్పష్టంగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక దయచేసి చూద్దాం. 1 Timothy chapter 2 verse 8. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనము. కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేని వారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలెనని కోరుచున్నాను. పురుషులు ప్రార్థన చేయవలను, పురుషులు ప్రార్థన చేయవలను. అందరు చెప్తారు నాతో ఈ మాట, పురుషులు. అందరు చెప్పాలి, పురుషులు ప్రార్థన చేయవలను. క్రైస్తవ లోకమును బాగా నమ్మించిన ఒక అబద్ధం ఏంటంటే, స్త్రీలు ఎక్కువ ప్రార్థన చేయాలి అని. మదర్స్ ఎక్కువ ప్రార్థన చేయాలి, స్త్రీలు ఎక్కువ ప్రార్థన చేయాలి, విచ్ ఈస్ ట్రూ. కానీ కుటుంబంలో అందరికంటే ఎక్కువ ప్రార్థన చేయాల్సిన వ్యక్తి ఎవరు ఉన్నాడంటే తండ్రి. అతను తండ్రే. నో, ఫాదర్స్ ప్రేయర్ షుడ్ బీ ద హైయెస్ట్ అండ్ ద స్ట్రాంగెస్ట్ ప్రేయర్ ఇన్ ద ఫ్యామిలీ. మీకు విషయం తెలుసా, సేటన్ హేట్స్ టు సీ ప్రేయింగ్ మెన్. ప్రార్థించు వారిని చూచుట సాతానికి ఇష్టం ఉండదు. ప్రార్థించు పురుషులంటే సాతానికి భయం. ప్రార్థించు పురుషులు ప్రార్థన చేయకుండా ఉండటానికి వాడు ఏ విధంగానైనా ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే పురుషుడు ఎప్పుడైతే ప్రార్థనలో తన స్థానమును తీసుకుంటాడో, అతను ఏం చేస్తున్నాడంటే, హీ ఈస్ టేకింగ్ హిస్ ప్లేస్ ఆఫ్ అథారిటీ. నౌ యువర్ ప్లేస్ ఆఫ్ ప్రేయర్ యాజ్ ఎ ఫాదర్, తండ్రిగా మీ ప్రార్థనలో మీ స్థానము అదేం చూపిస్తుందంటే, దేవుడు మీకు ఇచ్చిన అధికారములో మీరు నిలబడుతూ ఉన్నారు. యు ఆర్ స్టాండింగ్ ఇన్ ఎ ప్లేస్ ఆఫ్ అథారిటీ. ఎప్పుడైతే మీరు ఆ స్థలంలో నిలబడతారో ఏం జరుగుతుందంటే, ఆయుధములతో లేకపోతే మీకు కలిగిన జ్ఞానముతో, శక్తితో కలిగించలేని భద్రతను ప్రార్థన ద్వారా మీ కుటుంబాన్ని మీరు భద్రపరచగలుగుతారు. హల్లెలూయా. కమ్ ఆన్ ఎ లౌడ్ హల్లెలూయా. అందరు నాతోనే ఉంటామని చెప్పండి. ఏ గాడ్లీ మ్యాన్ గాడ్స్ హిస్ ఫ్యామిలీ ఫ్రమ్ స్పిరిచువల్ అటాక్. దైవ సంబంధమైన మనిషి, ఏ గాడ్లీ ఫాదర్. నాకు ఈ మాట చాలా ఇష్టం. ఏ గాడ్లీ ఫాదర్. ఫాదర్ షుడ్ బి గాడ్లీ. తండ్రి
దైవ సంబంధమైన వాడుగా ఉండాలి. ఏ గాడ్లీ ఫాదర్ కెన్ డిఫెండ్ హిస్ ఫ్యామిలీ. ఏ గాడ్లీ ఫాదర్ విల్ గాడ్ హిస్ ఫ్యామిలీ ఫ్రమ్ స్పిరిచువల్ అటాక్. ఈ రోజున చాలామంది పురుషులు దే ఆర్ పూర్లీ ఎక్విప్డ్ టు డిఫెండ్ దేర్ ఫ్యామిలీ. కుటుంబాన్ని భద్రపరచడంలో చాలామంది పురుషులు, చాలామంది తండ్రులు చాలా శక్తిహీనులుగా ఉన్నారు. వారు ఏమనుకుంటారంటే వారు పుట్టింది బ్రతికేది సంపాదించడానికే అనుకుంటారు. వారు బ్రతికేది కుటుంబాన్ని పోషించటానికే అనుకుంటారు, విచ్ ఈస్ ట్రూ. కానీ జీవితం అంతా అదే కాదు. ఆ క్రమంలో చాలామంది పిల్లల కొరకు సమకూర్చే క్రమంలో, నా మాట వింటున్నట్లయితే ఆమెను చెప్పండి, చాలా విచారకరమైన విషయం ఏంటంటే పిల్లల కొరకు సంపాదించే క్రమంలో పిల్లల్ని సంపాదించుకోరు చాలామంది. కుటుంబము కొరకు సంపాదించే క్రమంలో కుటుంబాన్ని సంపాదించుకోరు. ఎవరి కొరకైతే కష్టపడుతున్నారో వారిని పోగొట్టుకుంటూ ఉంటారు చాలామంది తండ్రులు. కారణం ఏంటంటే దే రియల్లీ డోంట్ టేక్ టైమ్ ఫర్ దేర్ ఫ్యామిలీ. కుటుంబము కొరకు, బిడ్డల కొరకు, భార్య కొరకు వారు సమయాన్ని తీసుకొని వారితో సమయాన్ని గడిపి వారితో మాట్లాడి వారితో కలిసి ప్రార్థించే అనుభవంలో తండ్రులు ఉండకపోవటం వలన వారి కొరకు, అందుకని కొన్నిసార్లు తల్లిదండ్రుల్ని పిల్లలు వదిలిపెట్టేసినప్పుడు వారికి అర్థం కదరా, నేను ఇంత కష్టపడి వీరి కోసం ఇంత చేస్తే ఈ రోజున వీరు నా దగ్గర రావట్లా, వీరు నాతో మాట్లాడట్లా, వీరు నన్ను పట్టించుకోవట్లే. కారణం ఏంటంటే యూ హ్యావ్ డన్ సో మచ్ ఫర్ ద చిల్డ్రన్. మీరు పిల్లల కొరకు సంపాదించారు కానీ పిల్లల్ని సంపాదించుకోలేదు. అందుకని అంత్య దినములలో జరిగే ఒక గొప్ప కార్యం ఏంటో తెలిసి, యేసుక్రీస్తు రాకడ ముందు ఆయన సంఘమును తీసుకుని వెళ్ళటానికి వచ్చే ముందు ఆయన ఏలియాని పంపిస్తానన్నాడు. ఏం చేస్తాడు ఏలియా? వచ్చి తండ్రుల హృదయములను కుమారుల తట్టు, కుమారుల తట్టు కుమారుల హృదయం తండ్రుల తట్టు తిప్పుతాను అన్నాడు ఆయన. అందుకనే కుటుంబంలో ఈ విధమైన గ్యాప్ చాలా కుటుంబాలలో వచ్చేసింది. Now when father begins to take his position, తండ్రి తన స్థానమును ఎప్పుడైతే తీసుకుంటాడో, తండ్రి ప్రార్థనలో తన స్థానమును ఎప్పుడైతే తీసుకుంటాడో, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. తండ్రి ప్రార్థనలో తన స్థానమును ఎప్పుడైతే తీసుకుని ఉంటాడో, అండ్ హీ విల్ బి ప్రిపేర్డ్ టు డిఫెండ్ హిస్ ఫ్యామిలీ ఫ్రమ్ ఎవ్రీ స్పిరిచువల్ అటాక్. నీ బిడ్డల పైన నేను చెప్తున్నాను, గాడ్ కెన్ రివీల్ వాట్స్ హ్యాపెనింగ్ విత్ యువర్ చిల్డ్రన్. మీ బిడ్డలకు ఏం జరుగుతుందో దేవుడు బయలుపరుస్తాడు. కొన్నిసార్లు క్లియర్ పిక్చర్ కాకపోవచ్చు, కానీ యూ కెన్ అండర్స్టాండ్ సంథింగ్ ఈజ్ నాట్ రైట్ విత్ యువర్ సన్ ఆర్ డాటర్. మీ పిల్లల విషయంలో ఏదో జరుగుతుంది, దెన్ యూ కెన్ కాల్ దెమ్ అండ్ దెన్ వారిని పిలిచి వారితో మాట్లాడి వారిని అడ్రస్ చేసి మీరు వారి కొరకు ప్రార్థన చేయగలిగితే, నేను చెప్తున్నాను, వారి పైన జరుగుతున్న ఈ అదృశ్యమైన ఈ స్పిరిచువల్ అటాక్స్ అన్నిటి నుంచి కూడా మీరు వారిని కాపాడటానికి అవకాశం ఉంటుంది. హల్లెలూయా. కమ్ ఆన్, ఎలా కూడా హల్లెలూయా. మీకు అందరికి అర్థమవుతున్నట్లయితే ఆమేన్ చెప్పండి. రైట్. సో ఇప్పుడు నేనేమంటానంటే, నా పురుషుడు కేవలము తన పిల్లలకు మాత్రమే కాదు తండ్రి, తన భార్యకు కూడా తండ్రి. నా అందుకనే ఎవ్రీ మ్యాన్ షుడ్, ప్రతి పురుషుడు తన భార్యను కూడా కూతురులాగా చూసుకోవాలి. స్త్రీలు ఆమేన్ చెప్పచ్చు. రైట్, యా. సో ఎందుకనంటే మీరు బైబిల్లో చూసారు, ఒక వచనం ఉంటుంది, పురుషుడు ఈ వచనం ప్రతి సిస్టర్కి తెలిసిన వచనమే. పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి భార్యను హత్తుకొనవలను. సిస్టర్స్ అందరికి తెలిసిన వచనాలే. కమాన్, అవునా కాదు? తెలుసా లేదా ఇది? అరే మాట్లాడలే మీరు ఎవరు నాతో? యా, పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి భార్యను హత్తుకుంటారు, అప్పుడు వారు ఏక శరీరమే. వాక్యంలో ఉంది ఆ మాట. నా కానీ స్త్రీ తన తల్లిని తండ్రిని విడిచి భర్తను హత్తుకుంటారని లేదు వాక్యంలో. పురుషుడు విడిచిపెట్టి భార్యను హత్తుకుంటాడని ఉంది. దాని అర్థం ఏంటంటే, నేను అక్కడ విడిచిపెట్టడం గురించి కాదు ఇప్పుడు నా కాన్సెప్ట్. ఐమ్ లిసన్ టు మీ కేర్ఫుల్లీ, జాగ్రత్తగా ఆలకించండి. పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచిపెడతాడు, కానీ స్త్రీ తన తల్లిని తండ్రిని విడిచిపెడతాడు. ఎందుకు రాయబడలేదు అని అంటే, దేవుడు స్త్రీని చేసిన విధానం ఏంటంటే, స్త్రీ ఆధారపడినట్లుగా చేశాడు ఆయన. స్త్రీ బలహీన ఘట్టమని వాక్యంలో రాయబడింది. ప్లీజ్ డోంట్ మిస్అండర్స్టాండ్ మీ. నేను ఏ స్త్రీని తక్కువ చేసి మాట్లాడట్లా. ఐఎమ్ టాకింగ్ ఇన్ ద కాంటెక్స్ట్. ఈ కాంటెక్స్ట్లో మాట్లాడుతున్నాను. స్త్రీ బలహీనమైన ఘట్టమని వాక్యంలో రాయబడింది. స్త్రీ ఆధారపడి బ్రతుకున్నట్లుగా దేవుడు చేశాడు. అందుకని మొదట పురుషుని, ఆ తర్వాత స్త్రీని ఆదాములో నుంచి బయటికి తీసి చేశాడు, విడిగా చేయలేదు ఆయన. సో గనుక ఇప్పుడు స్త్రీ తన తల్లిని తండ్రిని విడిచి భార్యను హత్తుకోవాలి అంటే చాలామంది దాన్ని అపార్థం చేసుకొని వాళ్ళని తెచ్చి ఇంట్లో పెట్టుకోవాలనుకుంటే పెట్టుకుంటే అది వేరే విషయం. దట్స్ నాట్ మై టాపిక్ నౌలో. లిసన్ టు, మీరందరూ నాతోనే ఉంటామని చెప్పండి.
దాని అర్థం ఏంటంటే ఎందుకని స్త్రీ తన తల్లిని తండ్రిని విడిచిపెట్టాలని రాయబడలేదు ఏంటంటే, ఎందుకనంటే ఎప్పుడైతే స్త్రీ పురుషునితో కలుస్తుందో పురుషుడు ఇప్పుడు ఆ స్త్రీకి తండ్రిగా మార్చబడతాడు. దట్స్ వాట్ గాడ్ ఇంటెండెడ్ ఫర్ ఎ మ్యాన్ అండ్ ఎ ఉమెన్, ఫర్ ఎ ఫ్యామిలీ. ఇప్పుడు స్త్రీకి ఇప్పుడు దాకా తన బయలాజికల్ ఫాదర్ ఎవరైతే ఉన్నారో అతను తండ్రిగా బాధ్యతలు నెరవేర్చాడు. ఇప్పుడు పెండ్లయింది, ఒక పురుషుని యొద్దకు చేరినప్పుడు ఇప్పుడు ఈ పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచిపెట్టి భార్యను హత్తుకున్నప్పుడు ఈ స్త్రీకి ఈ భర్త తండ్రిగా మార్చబడుతున్నాడు. అది దేవుని వాక్యంలో రాయబడిన అర్థము. హల్లెలూయా. ఆర్ యు ఆల్ విత్ మీ? అందరు నాతోనే ఉన్నారా? సో గనుక భర్త కూడా ద మ్యాన్ ఆఫ్ ద ఫ్యామిలీ, కుటుంబంలో ఉన్న పురుషుడు తన భార్యను తన పిల్లలను వారందరికీ తండ్రి అయి ఉన్నాడు. వారందరి బాధ్యత తన పైన ఉంది. అలాగే భార్య కూడా తన భర్తను తండ్రి వల్లే చూడాలి. తండ్రికి ఇచ్చిన స్థానం ఇవ్వాలి, తండ్రికి ఇచ్చిన ఘనత ఇవ్వాలి, తండ్రికి ఇచ్చిన గౌరవం ఇవ్వాలి, తండ్రికి ఇచ్చిన మర్యాద ఇవ్వాలి. ఇది చాలా చాలా ప్రాముఖ్యం. అలా చేసినప్పుడు స్త్రీ ఆ విధంగా చేసినప్పుడు కుటుంబంలో ఒక సంస్కృతిని స్త్రీ అలవరుస్తూ ఉంది. Now it is through the mother a culture is being established in the family, the culture of honor. తండ్రిని గణపరిచే ఒక సంస్కృతి. సో ఇప్పుడు ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద పొజిషన్ ఆఫ్ ద ఫాదర్. తండ్రి యొక్క స్థానం గురించి మాట్లాడుతూ ఉన్నాను. సో తండ్రి యొక్క నిజమైన స్థానం ఏదంటే దేవుని ఎదుట తనకి కలిగిన స్థానము, దేవునితో తనకి కలిగిన సహవాసము. నౌ హిస్ పొజిషన్, హిస్ ప్లేస్ ఇన్ ప్రేయర్, ప్రార్థనలో తన యొక్క స్థానం ఏదైతే ఉందో ఆ స్థానంలో నిలబడినప్పుడు హీ ఈజ్ ఆపరేటింగ్ ఇన్ ఏ సూపర్ నేచురల్ అథారిటీ. ఒక ఉన్నతమైన అధికారము కలిగి ఆ తండ్రి పనిచేస్తూ ఉన్నాడు. ఈ అధికారం ఏం చేస్తుందంటే నీ కుటుంబం అంతటిని కూడా, మీ బిడ్డలందరినీ కూడా చీకటి అంధకార శక్తుల యొక్క ప్రభావం నుంచి భద్రపరిచేదిగా ఉంటుంది. హల్లెలూయా. కమ్ ఆన్ లౌడ్ హల్లెలూయా. Fathers, listen to me. Your children should see you ministering through prayer. మీ పిల్లలు మీరు ప్రార్థించుట చూడాలి. మీ పిల్లలు ప్రార్థన ద్వారా సమస్యలు పరిష్కరించటం చూడాలి. Now prayer is a mighty tool to protect those you love. మీరు ప్రేమించు వారిని భద్రపరిచే అతి శక్తివంతమైన ఆయుధం ఏదైనా ఉందంటే మీ ప్రార్థన. It is your prayer that becomes a mighty tool to protect those who love, those whom you love. మీరు ప్రేమించే వారిని భద్రపరచాలంటే, వారి భద్రత కొరకు మీరు చేయగలిగినది ఏదైనా ఉందంటే మీరు వారి కొరకు ప్రార్థన చేయాలి. అందుకనే చిన్న బిడ్డలు చిన్నప్పటి నుంచే దేవునితో నడవటం వారికి నేర్పించాలి. యూ షుడ్ టీచ్ దెమ్ టు వాక్ ఇన్ ద వేస్ ఆఫ్ గాడ్. దేవునికి సంబంధించిన విషయాలు వచ్చేసరికి పొరపాటును కూడా మీరు వాటిని లైట్గా తీసుకోకూడదు, మీరు వాటిని తేలిగ్గా తీసుకోకూడదు. ఎందుకనంటే దేవుడు అది ప్రతి తండ్రికి ఇచ్చిన బాధ్యత. నేను ఒకసారి ఇక్కడ ద్వితీయోపదేశ కాండానికి మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. ఇందాక ద్వితీయోపదేశ కాండంలోనే ఉన్నాము. 11వ అధ్యాయం దయచేసి చూడండి. డ్యూటరానమీ చాప్టర్ 11. ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము. నేనే కొన్ని వచనాలు చదువుతాను, ఎందుకంటే నేను అక్కడక్కడ కొన్ని వచనాలు నేను తీసి చదువుతాను. బాగా గమనించండి. మీరందరూ నాతోనే ఉంటే ఆమెను చెప్పండి. ప్రభు నాతో మాట్లాడుతున్నాడు అన్న వాళ్ళందరూ ఆమెను చెప్పండి. రైట్. ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయం 18. కాబట్టి మీరు ఈ మాటలను మీ హృదయములోను మీ మనస్సులోను ఉంచుకొని వాటిని మీ చేతుల మీద సూచనలుగాను కట్టుకొనవలను. అవి మీ కన్నుల నడుమ బాసికములుగా ఉండవలను. నీవు నీ ఇంట కూర్చుండునప్పుడు, త్రోవను నడుచున్నప్పుడు, ఐఎమ్ రీడింగ్ వర్డ్స్ 19, డ్యూటరానమీ 11:19. మీ ఇంట కూర్చుండునప్పుడు, త్రోవను నడుచున్నప్పుడు, పండుకొనున్నప్పుడు, లేచున్నప్పుడు వాటిని గూర్చి మాట్లాడుచు వాటిని మీ పిల్లలకు నేర్పి, వాటిని మీ పిల్లలకు నేర్పి. ఈ మాట చాలా చాలా ప్రాముఖ్యమైన మాట. నౌ దిస్ ఇస్ ద వర్డ్ గాడ్ స్పీకింగ్ టు ద ఫాదర్స్. పిల్లలకు నేర్పి, నీ ఇంటి ద్వార బంధముల మీదను నీ గౌనుల మీదను వాటిని రాయవలెను. నా మీరు ఆ తర్వాత వచనాలన్నీ చదివితే కూడా ఈ వచనాలన్నీ కూడా చాలా బ్యూటిఫుల్ వచనాలు. మీరు మీ పిల్లలకు దేవుని మార్గం నేర్పినప్పుడు తర్వాత జరిగే వచనాలన్నీ కూడా ఆ నేర్పించటం వలన కలిగే ఫలము. నేను ఊరికే కొన్ని మాటలు హైలైట్ చేస్తాను చూడండి. 21వ వచనములో చూస్తే,
మీరు మీ యెహోవా మీ పితరులకు ఇచ్చిన ప్రమాణం చేసిన దేశమున మీ దినములను మీ సంతతి వారి దినములను భూమికి పైగా ఆకాశము నిలుచున్నంత కాలము విస్తరించును. హల్లెలూయా. ఎప్పుడిది? మీ పిల్లలకు నేర్పినప్పుడు మీ దినములు విస్తరిస్తాయి. అంతేకాదు 22వ వచనములో మీరు వాటిని హత్తుకొని వాటిని అనుసరించినప్పుడు 23వ వచనములో యెహోవా మీ ఎదుటి నుండి ఈ సమస్త జనులను వెళ్ళగొట్టును అన్నాడు. అంతేకాదు మీరు మీకంటే బలిష్ఠులైన గొప్ప జనములను దేశములను స్వాధీనపరుచుకొందురు అన్నాడు. హల్లెలూయా. కమ్ ఆన్ లౌడ్ హల్లెలూయా. యు నీడ్ టు ఎక్విప్ యువర్ చిల్డ్రన్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ప్రియ తండ్రి వినాలి, మీ బిడ్డలను దేవుని వాక్యముతో ఆయత్తపరచాలి. మీ బిడ్డలకు దేవుని వాక్యమును నేర్పించాలి. దేవుని వాక్యమును గురించి మాట్లాడాలి. ఇది చాలా చాలా ప్రాముఖ్యం. ఇది చాలా చాలా ప్రాముఖ్యం. మీరు నడుచున్నప్పుడు, త్రోవను నడుచున్నప్పుడు, ఎంట కూర్చుంటున్నప్పుడు, మీరు పండుకొనున్నప్పుడు, మీరు లేచున్నప్పుడు, వాక్యంలో రాయబడింది ఇది. మీరు నడుచున్నప్పుడు, కూర్చుంటున్నప్పుడు, లేచినప్పుడు, పండుకొనున్నప్పుడు మీరు ఈ మాటలను గూర్చి వారితో మాట్లాడుతూ వారికి నేర్పినప్పుడు మీకంటే, వింటున్నారా నా మాట? వింటున్నట్లయితే ఆమేన్ చెప్పండి. మీకంటే బలమైన జనమును మీరు జయించగలిగిన వారు అవుతారు. మీకంటే బలమైన జనమును జయించినట్లుగా మీ కుమారులు సిద్ధపరచబడుతుంటారు. మీకంటే బలమైన శత్రువులను అధిగమించినట్లుగా దేవుడు మీ బిడ్డలకు అధికమైన కృపను దేవుడు అనుగ్రహిస్తాడు. ఇంకా అట్లాగా ఈ వచనాలన్నీ చాలా అద్భుతంగా ఇక్కడ రాయబడ్డాయి. సో ద ప్రైమరీ పొజిషన్, ద ఓన్లీ పొజిషన్ ఆఫ్ ఎ ఫాదర్, తండ్రికి దేవుడిచ్చిన స్థానం ఏంటంటే బిఫోర్ హీ కెన్ రియల్లీ ప్రొవైడ్ టు ద ఫ్యామిలీ, ఒక తండ్రి తన కుటుంబానికి నిజంగా సమకూర్చక మునుపు దేవుడు ఆ కుటుంబము కొరకు తండ్రి తన స్థానమును తీసుకొనవలసిన వాడై ఉన్నాడు. ఏంటి తన స్థానం అంటే? దేవుడు తనకిచ్చిన స్థానం ఏంటంటే, ఆ తండ్రి స్థానం అంటే ఏంటంటే టేకింగ్ హిస్ ప్లేస్ ఇన్ ప్రేయర్, ద స్పిరిచువల్ అథారిటీ. ఆ ఆధ్యాత్మిక అధికారమును మీరు తీసుకున్నప్పుడు యూ విల్ బీ ద డిఫెండర్ ఆఫ్ ద ఫ్యామిలీ. కుటుంబాన్ని భద్రపరిచే వ్యక్తిగా ఉంటాం. అండ్ దెన్ ద రెస్పాన్సిబిలిటీ, ఇందాక నా మాట కూడా అన్నాను, ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద ఫాదర్ ఈజ్, తండ్రి యొక్క బాధ్యత ఏంటంటే టు ట్రైన్ ద చిల్డ్రన్ టు వాక్ ఇన్ ద వేస్ ఆఫ్ గాడ్. బిడ్డలు దేవుని మార్గంలో నడుచున్నట్లుగా వారిని నేర్పించాలి. దేవుని గూర్చిన ఒక దైవ గమనమును కుటుంబంలో కలుగు చేయాలి. దేవుని భయమును పిల్లలకు నేర్పించాలి. అరే, నేను ఇది మాట్లాడేటప్పుడు దేవుడు వింటున్నాడు అన్న ఒక అవేర్నెస్ పిల్లల్లో కలిగించాలి. కాబట్టి 24 గంటలు మీరు పిల్లల దగ్గర ఉండరు, అది జరిగే పని కాదు, అది అయ్యే పని కాదు. కానీ వారు ఎక్కడికి వెళ్ళినా ఇఫ్ యూ కెన్ ప్లాంట్ దీస్ కైండ్ ఆఫ్ సీడ్స్ ఇన్ దేర్ హార్ట్, వారి హృదయంలో ఈ విధమైన విత్తనములు మీరు నాటగలిగినప్పుడు యూ షుడ్ హెల్ప్ దెమ్ టు లివ్ విత్ ద కాన్షియస్నెస్ ఆఫ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. వారు ఎక్కడికి వెళ్ళినా, వారు ఎంతమంది మధ్యలో ఉన్నా, ఎంత దూర ప్రాంతంలో ఉన్నా, వారు దేవుని సన్నిధిని గురించిన గమనముతో బ్రతుకున్నట్లుగా దేవుని మార్గమును మీరు నేర్పించుట మీ బాధ్యత అయి ఉన్నది. హల్లెలూయా. నా మాట్లాడతామైతే ఆమేన్ చెప్పండి. లేకపోతే మీ ప్రయాస అంతా కూడా, మీ బలమంతా కూడా, మీ ధనమంతా కూడా వారికి ఉన్నత విద్యను మాత్రమే అందించటానికి మీరు కష్టపడితే మీరేం చేస్తున్నారంటే మంచి విద్యనిచ్చి, మంచి ఆస్తినిచ్చి, మంచి ధనమునిచ్చి, నీట్గా సూటేసి, తలదువ్వి, పౌడర్ రాసి, టై పెట్టి నరకంలో తీసుకెళ్ళి దింపొస్తున్నారు అంతే. లేదంటే సాతానికి తీసుకెళ్ళి అప్పగిస్తున్నారు. అట్లా కాదు కదా. మీరు మంచి విద్యతో పాటు, మంచి జీవితంతో పాటు, వాటి కంటే ప్రాముఖ్యంగా మొట్టమొదటి ప్రాముఖ్యమైనది ఏంటంటే యూ షుడ్ హెల్ప్ దెమ్ టు వాక్ ఇన్ ద వేస్ ఆఫ్ గాడ్. దేవుని మార్గములో నడుచుట మీరు వారికి నేర్పించాలి. ఆమేన్. ఇది చాలా 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 ప్రాముఖ్యమైన విషయం. ఎందుకనంటే ఇఫ్ ఫాదర్ ఫెయిల్స్ టు బీ ఇన్ హిస్ పొజిషన్, తండ్రి తన స్థానంలో ఉండటంలో విఫలమైపోతే కుటుంబం అంతా కూడా అస్తవ్యస్తం అయిపోతుంది. ఇఫ్ ఫాదర్ ఫాల్స్ అపార్ట్, ఫ్యామిలీ ఫాల్స్ అపార్ట్. ఇఫ్ ఫ్యామిలీ ఫాల్స్ అపార్ట్, నేషన్ ఫాల్స్ అపార్ట్. తండ్రి అటు ఇటు అయిపోతే కుటుంబం పాడైపోతుంది, కుటుంబం విచ్ఛిన్నమైపోతే దేశం పాడైపోద్ది. నో, ఎవ్రీథింగ్ విల్ బిగిన్స్ విత్ ద ఫాదర్, ఫ్రమ్ ద ఫాదర్. తండ్రి యొద్ద నుంచే ప్రతిది కూడా ఆరంభమవుతుంది. సో fathers, here is a call today on this Father's Day. ప్రియ తండ్రి,
ఇదిగో దేవుడు మీకు ఇస్తున్న పిలుపు ఏంటంటే టేక్ యువర్ పొజిషన్ నౌ, టేక్ యువర్ ప్లేస్ యాజ్ ఎ ఫాదర్. తండ్రిగా మీ స్థానమును తీసుకోనండి. కోపమును సంశయమును మాని మీ పరిశుద్ధమైన చేతులెత్తి ఎల్లప్పుడూ అన్ని సమయంలో అన్ని స్థలములో ప్రార్థన చేయటం నేర్చుకోండి. బిగిన్ టు ప్రే. సెట్ ద కల్చర్ ఇన్ ద ఫ్యామిలీ. కుటుంబంలో ఒక దైవ సంస్కృతిని మీరు ప్రార్థించుట మీ బిడ్డలు చూడాలి. తండ్రి ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. టేక్ యువర్ ప్లేస్. మీ స్థానమును తీసుకోండి. స్టాండ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ అథారిటీ. ఆ అధికారం, దేవుడు మీకు ఇచ్చిన అధికారములో మీరు నిలబడగలిగితే మీ కుటుంబం అంతా కూడా మీ ద్వారా భద్రపరచబడటం మీరు చూడగలుగుతారు. హల్లెలూయా. కమ్ ఆన్ ఎ లౌడ్ హల్లెలూయా. నెంబర్ 2, రెండవది ద ప్రివిలేజ్ ఆఫ్ ద ఫాదర్. తండ్రి యొక్క భాగ్యము. వాట్ ఈస్ ద ప్రివిలేజ్? తండ్రికి ఇచ్చిన భాగ్యం ఏంటంటే, ఆర్ ద గ్రేస్, దేవుడు తండ్రికి ఇచ్చిన భాగ్యం ఏంటంటే, తండ్రి పలికినది స్థిరపరచబడుతుంది. ఎనీథింగ్ దట్ ఫాదర్ స్పీక్స్ ఇట్ విల్ బి ఎస్టాబ్లిష్డ్. ఇది చాలా 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 అరుదైన, కేవలం ఐ వుడ్ కాల్ ఎ యూనిక్ గిఫ్ట్ ఓన్లీ ఏ ఫాదర్ హ్యాస్. తండ్రికి మాత్రమే కలిగిన భాగ్యం ఇది. దేవుడు తండ్రికి మాత్రమే ఇచ్చిన కృప. అందుకనే తండ్రులు మాట్లాడున్నప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. అందుకనే పిల్లలు తండ్రి దగ్గరకు వచ్చినప్పుడు జాగ్రత్తగా వారి నోటి మాట విషయంలో మీరు జాగ్రత్తగా వారితో ఉండాలి. అందుకని స్త్రీలు లేక భార్య వెన్ స్పీకింగ్ టు ద హస్బెండ్ యూ షుడ్ బి కేర్ఫుల్. ఎందుకనంటే ఆ పురుషుడు లేక ఆ తండ్రి మీ పైన పలికిన మాట స్థిరపరచబడుతుంది. ఇది దేవుడు తండ్రికి ఇచ్చిన చాలా ప్రత్యేకమైన ఐ వుడ్ కాల్ గ్రేస్. ఒక కృపను దేవుడిచ్చాడు, ఒక ధన్యతనిచ్చాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 21వ వచనం చదువుదాం. హీబ్రూస్ 11:21. విశ్వాసమును బట్టి యాకోబు అవసాన కాలమందు యోసేపు కుమారుల ఒక్కొక్కరిని ఆశీర్వదించి తన చేతి కర్ర మొదలు మీద ఆనుకొని దేవునికి నమస్కారం చేసెను. నౌ హియర్ ఇస్ ద స్టోరీ. యాకోబు వృద్ధుడైపోయాడు. అమ్మా, అందరికి అర్థమవుతుంటే ఆమె చెప్పండి. మీరందరూ వాక్యం వింటున్నారా? కొంచెం మధ్యలో అటు ఇటు గమనించండి. ఇఫ్ యూ ఫైండ్ సంబడి స్లీపింగ్, జస్ట్ వారు ఇంకా మళ్ళీ నిద్రపోకుండా మీరు లేపాలి వాళ్ళని. కమ్ ఆన్, హల్లెలూయా. ఎలౌడ్ హల్లెలూయా. రైట్, ఓకే, బాగా వినాలి. యాకోబు వృద్ధుడైపోయాడు. యాకోబు చూపు కొంచెం సన్నగిల్లిపోయింది. సో యాకోబు అతడు ఇంకా చనిపోతున్నాడని అర్థమవుతున్న టైంలో యాకోబు తన కుమారులందరిని పిలిచి వారిని ఆశీర్వదించి వారినందరిని ఆశీర్వదించి పంపించిన తర్వాత యోసేపును పిలిచి యోసేపు కుమారులను కూడా యాకోబు ఆశీర్వదించాడు. నా ఇది ఎంత ప్రాముఖ్యం అంటే, నా ఫాదర్స్ బ్లెస్సింగ్, అది యాక్చువల్గా బ్లెస్సింగ్ అంటే దాని అర్థం ఏంటంటే తండ్రి పలికినది ఇంకా నెక్స్ట్ భవిష్యత్ అదే. వాట్ ద ఫాదర్ స్పీక్స్ దట్ బికమ్స్ ద ఫ్యూచర్ ఆఫ్ చైల్డ్. ఆ కుటుంబం యొక్క భవిష్యత్తు. సరే, ఈ పై వచనం చదువుదాం ఒకసారి. 19వ వచనం చదువు, 20వ వచనం చదువు. హెబ్రీ 11:20. విశ్వాసమును బట్టి ఇస్సాకు, ఈ వచనాన్ని బాగా గమనించాలి. జరగబో సంగతుల విషయమై యాకోబును ఏశావును ఆశీర్వదించెను. మీ బైబిల్ చూసారా? మీకు ఆ వచనం కనపడిందా? ఏమైనా డౌట్ వచ్చిందా? ఏమైనా అర్థమైందా? నాకు ఒక డౌట్ వచ్చింది. ఏం డౌట్ అంటే, ఏశావును ఏమైనా ఆశీర్వదించాడు ఇస్సాకు. ఎందుకంటే ఆది కాండంలో చదివినప్పుడు ఏశావును ఆశీర్వదించినట్టు నాకు కనపడలేదు. మరి మీకు గుర్తుంటే ఇస్సాకు అప్పుడు కూడా మంద దృష్టి, వృద్ధాప్యం వచ్చేసింది, తన చూపు తగ్గిపోయింది. ఏమన్నాడు? ఏశావు పెద్ద కొడుకుని పిలిచి, నాకు ఇష్టమైన మాంసమును తీసుకొనిరా, నేను భుజించి నేను ఆశీర్వదిస్తా అన్నాడు. ఈ మాట రిబ్కా వినింది. మీకు అందరూ స్టోరీ తెలుసు. ఏశావు వేటకి వెళ్ళి వచ్చేలోపు యాకోబుతో మంచి వంట తయారు చేయించి తీసుకొని ఇస్సాకు దగ్గరకు పంపించింది రిబ్కా. సో యాకోబు ఇస్సాకు దగ్గరకు వచ్చినప్పుడు ఏమన్నాడు యాకోబు? ఇదిగో నా తండ్రి, లేచి నేను తెచ్చిన మాంసమును తిను, నన్ను ఆశీర్వదించు అంటే, అదేంటి స్వరం యాకోబులాగుంది, నేను చెప్పింది ఏశావు కదా అంటే, లేదు నా తండ్రి, నేను నీ పెద్ద కుమారుడైన ఏశావునే. లేదు, స్వరం యాకోబులాగుంది. లేదు నా తండ్రి, నేను ఏశావునే. ఏదో ఒకసారి రా, దగ్గరికి రా, నేను తడివి చూస్తానన్నాడు. తడివి చూస్తే ఆల్రెడీ డౌట్ రాకుండా రిబ్కా నీట్గా రెడీ చేసి పంపించారు.
స్మెల్ కూడా ఆ గొర్రెబొచ్చు వాసన వస్తుంది. చూసి ఓకే, నీ స్వరం యాకోబుదిలాగా ఉన్నప్పటికీ నీ వాసన ఏశావుదిలాగా ఉంది కనుక నేను ఆశీర్వదిస్తానని ఆ రోజున, మీకు అందరికీ ఆ స్టోరీ తెలిసి నేను వచనాలు చూపించట్లేదు, అతను తెచ్చిన వంటను భుజించి యాకోబును ఆశీర్వదించాడు. యాకోబు దీవెన తీసుకొని, నాకు అర్థం కదా, ఆశీర్వదించాడంటే ఏం చేశాడు? ఆస్తి కాగితాలు ఏమన్నా ఇచ్చాడా? డాక్యుమెంట్స్ ఇచ్చాడా? లేకపోతే ఏమైనా రిటర్న్ డాక్యుమెంట్స్ ఏమన్నా సంతకం పెట్టించాడు? ఏమి ఇవ్వాల? బట్ ద వర్డ్ దట్ ఫాదర్ రిలీజ్డ్, లుక్ ఎట్ ద వెయిట్ ఆఫ్ ద వర్డ్ దట్ ఫాదర్ రిలీజ్డ్. ఆ తండ్రి ఆ కుమారుడి పైన పలికిన మాట యొక్క విలువ చూడండి. ఆ దీవెని తీసుకొని యాకోబు బయటికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు అసలు పెద్ద కొడుకు వచ్చాడు ఇంట్లోకి. ఏశావు వచ్చాడు, నా తండ్రి నీ కొరకు నేను వేటాడి మాంసమును నీకు ఇష్టమైంది తీసుకుని వచ్చాను, లేచి భుజించి నన్ను ఆశీర్వదించంటే వాక్యంలో రాయబడింది, ఇస్సాకు వణికిపోయాడు. అదేంటి, నేను ఇప్పుడు ఆశీర్వదించింది ఏశావును కాదా? కాదు నా తండ్రి, నేను ఇప్పుడే వస్తున్నా అడవి నుంచి. మరి ఇందాక ఆశీర్వదించింది ఎవరిని? నా తమ్ముడు మోసగాడైన యాకోబు అనుకుంటా వచ్చి నా దీవెన దొంగిలించి. అయ్యో అదేంటి, నేను అంత ఆశీర్వాదాలన్నీ అతనికి ఇచ్చేసానే. And then Esau began to cry. ఏసావు ఏడవటం స్టార్ట్ చేశాడు. Now turn your Bibles to Genesis 28. ఆదికాండం 28వ అధ్యాయానికి వద్దాం. మీకందరికి వాక్యం అర్థమవుతున్నట్లయితే ఆమె చెప్పండి. రైట్, ఆదికాండము 32వ వచనము. 32 అతని తండ్రి అయిన ఇస్సాకు నీవెవరు అని అతను అడిగినప్పుడు అతను నీ కుమారుడైన ఏశావు అని నీ జ్యేష్ఠ కుమారునిగా ఇస్సాకు మిక్కుటమ్మగా గడగడ వణుకుచు. ఎందుకని ఇస్సాకు అంత వణికిపోయాడు? ఒక మాటే కదా, డాక్యుమెంటే అతని పేరు రాసి ఇచ్చేయలేదు కదా. నో, బట్ దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద బ్లెస్సింగ్ దట్ కమ్స్ ఫ్రమ్ ద ఫాదర్స్ మౌత్. ఆమేన్. అతడు గడగడ వణుకుచు, అట్లయితే వేటాడి భోజ్యమును నా యొద్దకు తెచ్చిన వారెవరు? అతను నిజముగా దీవించి తిని. అంటే అప్పుడు ఏశావు ఏమంటున్నాడు చూడండి. ఇప్పుడు నా రీడ్ వర్డ్స్ 38. నా తండ్రి నీ యొద్ద ఒక్క దీవెన ఏమున్నదా? ఏశావు అడుగుతున్నాడు. 2 కొడుకులు ఉన్నావు, నీ దగ్గర ఒక దీవెనే ఉందా? నా తండ్రి నన్ను కూడా దీవించుము అని తన తండ్రితో చెప్పి ఏశావు ఎలుగెత్తి ఏడవగా అతని తండ్రి అయిన ఇస్సాకు ఇప్పుడు మాట్లాడటం స్టార్ట్ చేశాడు. అంటే ఇస్సాకు దగ్గర ఉన్న దీవెనంతా, నా మాట అర్థమవుతుంటే ఆమె చెప్పండి. రైట్, ఆర్ యు ఆల్ రియల్లీ ఫాలోయింగ్ వాట్ ఐఎమ్ స్పీకింగ్? జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు ఇస్సాకు దగ్గరికి వచ్చాడు, ఏశావు వచ్చాడు. ఇస్సాకు అంటున్నాడు, నేను దీవించేశాను అన్నాడు. ఏశావు అన్నాడు, ఒక దీవెనే ఉందా నీ దగ్గర, ఇంక లేవా అన్నాడు. నేను నిజంగా అతన్ని దీవించేశాను, ఒక దీవెనే ఉందా? హీ వాస్ క్రయింగ్. బట్ ద ఫాదర్స్ హార్ట్, లుక్ ఎట్ ద ఫాదర్స్ హార్ట్. తండ్రి యొక్క హృదయం, పెద్ద కొడుకు వచ్చాడు, అయ్యో వీడికి దీవెన లేకపోతే ఎట్లాగా? దీవెనంతా కూడా చిన్నోడి మీద నేను పలికేశాను, ఒక కొడుకుని దీవించేశాను, ఇప్పుడు ఇది ఎట్లాగా అని చెప్పి ఇప్పుడు ఇస్సాకు మాట్లాడటం ఆరంభించాడు. ఏమంటున్నాడంటే, నీ నివాసము భూసారము లేకయు పై నుండి పడు ఆకాశపు మంచు లేకయు ఉండును. దిస్ ఈజ్ నాట్ ద బ్లెస్సింగ్. ఇది ఆశీర్వాదము కాదు, ఇది శాపము. భూసారం ఉండదు నీకు, పైనుండి ఆకాశపు మంచు ఉండదు. నీవు కత్తి చేత బ్రతుకుదువు, నీ సహోదరునికి దాసుడు వగుదువు. ఇది కూడా బ్లెస్సింగ్ కాదు, శాపమే. అయితే ఈ శాపమును పలుకుతూ మధ్యలో ఒక మాటను యాకోబు మీద, ఏశావు మీద పలికాడు ఇస్సాకు. ఏమన్నాడంటే, నీవు తిరుగులాడుచుండగా, మీ బైబిల్ చూస్తున్నట్లయితే ఆమె చెప్పండి, లేకపోతే వచ్చినట్టు గమనించండి. నీవు తిరుగులాడుచుండగా, పైనేమో నీ సహోదరునికి దాసుడు అవుతావు అన్నాడు. నీ సహోదరుడు, నీ తమ్ముడైన వాడి చెయ్యి నీకంటే పైన ఉంటుంది అన్నాడు. కానీ నౌ యాజ్ ఎ ఫాదర్ ఐఎమ్ స్పీకింగ్ సంథింగ్ ఆన్ యూ ఏసావ్. విను, నీ పైన శాపం ఉంది, కానీ ఐ వాంట్ టు చేంజ్ దట్ కర్స్. నేను ఆ శాపమును మార్చడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఐఎమ్ రిలీజింగ్ ఎ బ్లెస్సింగ్. ఏంటి ఆ బ్లెస్సింగ్? ఇస్సాకు ఆ బ్లెస్సింగ్ ఏంటంటే, నీవు తిరుగులాడుచూ ఉండగా నీ మెడ మీద నుండి అతని కాడి నీవు విరిచివేస్తావు అన్నాడు. హల్లెలూయా, కమ్ ఆన్, లౌడ్ హల్లెలూయా. తెలుగు బైబిల్లో తిరుగులాడుచుండగా ఉంది. ఇంగ్లీష్ బైబిల్లో యాజ్ యు బికమ్ రెస్ట్లెస్, యాజ్ యు బికమ్ ఫర్వెంట్, యాజ్ యు బిగిన్ టు పర్సివర్. నువ్వు పట్టుదల కలిగి ఉండు ఏశావు, నువ్వు పట్టుదల కలిగి ఉండి ఏశావు.
నువ్వు పట్టు విడకుండా ఉండి ఏసావు, నువ్వు తీవ్రత కలిగి ఉండి ఏసావు, నీ పైన రావాల్సిన దీవెన మరొకడు కొట్టేసాడు ఏసావు, నీ తమ్ముడు మోసం చేసి నీ దీవెనంతా కొట్టుకెళ్ళిపోయాడు ఏసావు. అయితే నిన్ను దీవించటానికి మరొక దీవెన నా దగ్గర లేదు, కానీ నేను పలికిన మాట నీ మీద దీవెనగా మారుతుంది ఏసావు. కనుక అతని చెయ్యి నీ పైన ఉంటుంది, అతనికి నువ్వు దాసుడుగా ఉంటావు, కరెక్టే. కానీ నీకు ఒక విరుగుడు చెప్తున్నాను, ఏంటంటే నువ్వు తిరుగులాడుచూ ఉండగా నీ మీద ఉన్న ప్రతి కాడి విరగొట్టబడుతుంది అన్నాడు. హల్లెలూయా. And I don't want to explain that now because that's not my point. అందుకనే హెబ్రీ గ్రంథకర్త పౌలు మాట్లాడుతూ అన్నాడు, ఆయన రాబో సంగతులను గురించి మాట్లాడుతూ యాకోబును ఏశావును దీవించను అన్నాడు. But the problem is, ఏశావు ఆ దీవెనను స్వతంత్రించుకోలేదు, తిరుగులాడాల్సింది, అంటే పట్టబడాల్సింది. అతను రెస్ట్లెస్గా దేవుని సన్నిధిలో పట్టుకొని గోజాడాల్సింది. తాత దగ్గర ప్రార్థన చూశాడు, నాన్న దగ్గర ప్రార్థన చూశాడు, ప్రార్థించే కుటుంబంలో నుంచి వచ్చాడు. తాత ప్రార్థన తెలుసు, నాన్న ప్రార్థన తెలుసు. బలిపీఠం దగ్గర తాత మోకరించడం చూశాడు, బలిపీఠం దగ్గర నాన్న మోకరించడం చూశాడు. కానీ ఇతనికి ప్రార్థన అబ్బలేదు. నా మాట అర్థమవుతుందా? యాకోబుకు అబ్బింది అది. అందుకని యాకోబు అటు ఇటు వెళ్ళిపోయిన పెనుగులాడే అనుభవం పట్టుకున్నాడు. ఆయన పాదములు పట్టుకొని ప్రార్థించే అనుభవం పట్టుకున్నాడు. ఏశావు అది పట్టుకొని అతడు గనక ఒకవేళ రెస్ట్లెస్గా ఆయన పాదములు పట్టుకొని గోచాడి ఉండుంటే, ప్రార్థనలో తాను పట్టు విడవకుండా ప్రార్థించి ఉండుంటే ఏశావు పైన ఉన్న కాడి విరగొట్టబడి ఉండేదేమో ఇస్సాకు పలికినందుకు. ఆమేన్. కమ్ ఆన్ లౌడ్ హల్లెలూయా. అంటే నేనేమంటానంటే, తండ్రికి ఇచ్చిన భాగ్యం ఏంటంటే, తండ్రి నోట నుంచి వచ్చిన మాట స్థిరపరచబడుతుంది, అది శాపమైన దీవెనైనా. తండ్రి చేత శపించబడిన పిల్లలు ఎవరు ఉన్నారా ఇక్కడ ఈరోజు? ఐ వాంట్ టు గివ్ యు ఎ సొల్యూషన్ టుడే. కొంతమంది తండ్రులు చాలా ఇష్టపడిన మాడతారు పిల్లల పైన, కొంతమంది పిల్లలు ఆ విధంగా కోపం రేపుతారు తండ్రులకు. తండ్రుల చేత దూషించబడిన బిడ్డలు, తండ్రుల చేత శపించబడిన బిడ్డలు. ఆ శాపం నా మీద పనిచేస్తుందా పాస్టర్ గారు? నా ఫాదర్స్ కర్స్. ఒకవేళ మీరు పెద్ద అయిపోయి ఉండొచ్చు, పెళ్ళిళ్ళు అయిపోయి ఉండొచ్చు, మీకు పిల్లలు కూడా కలిగి ఉండొచ్చు. మా తండ్రి నా మీద ఈ విధంగా దూషించాడు, చాలా కాల క్రితం నన్ను శపించాడు, ఆ శాపం నా మీద పనిచేస్తుందా అని మీరు అడిగితే, మిమ్మల్ని అడిగే నా ప్రశ్న ఏంటంటే, మీరు రక్షించబడ్డారా? క్రీస్తు రక్తంలో కడుగుబడ్డారా? మీరు క్రీస్తు రక్తంలో కడుగుబడితే ఏ శాపం మీ మీద పని చేయదు. కమ్ ఆన్ హల్లెలూయా. బట్ దెర్ ఇస్ అనదర్ సొల్యూషన్ నౌ. అయితే మీరు చేయాల్సిన మరొకటి పని ఉంది. యూ షుడ్ గో అండ్ రికన్సైల్ విత్ యువర్ ఫాదర్. నీ తండ్రితో సమాధాన పడాలి. నీ తప్పున్నా లేకపోయినా తండ్రి దగ్గర పంతాలకు వెళ్ళకూడదు, తల్లిదండ్రుల దగ్గర పేచీలకు వెళ్ళకూడదు. లిసన్, దే ఆర్ అ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. దే ఆర్ నాట్ జస్ట్, మీరు తల్లిదండ్రుల మనుషుల్లా కాదు చూడాల్సింది, వారు దేవుని నుంచి, పరలోకం నుంచి మీకు అనుగ్రహించబడిన వరము వలె చూడాలి మీరు. ఆమెన్. ఒకవేళ రికన్సైల్ అయ్యే అవకాశం లేకపోతే, లిసన్, వింటున్నారా? వింటున్నట్లయితే ఆమెన్ చెప్పండి. మీరు అందుకని మీరు వినాలని నా కోరిక, అంతే. ఒకవేళ రికన్సైల్ అయ్యే అవకాశం లేదు, నాట్ పాసిబుల్, అసలు అవకాశం లేదండి, మళ్ళీ ఆయనతో సమాధాన పడే అవకాశం లేదు, ఆయన ఇక్కడ లేరు, నేను ఆయన దగ్గరికి వెళ్ళాను, ఆయన దగ్గర రాలేడు, ఏ కారణాలు అవ్వచ్చు, రికన్సైల్ అవకాశం లేకపోతే, అందుకనే దేవుడు నీకు స్పిరిచువల్ ఫాదర్ ఇచ్చాడు. You know the privilege that God has given to your spiritual father? ఆత్మీయ తండ్రికి దేవుడిచ్చిన భాగ్యం ఏంటో తెలుసా? He can reverse every curse that has been pronounced over your life. మీ పైన పలుకుబడిన ఏ శాపమైనా, ఫిజికల్ బయలాజికల్ ఫాదర్ చేత పలుకుబడిన ఏ శాపమైనా నీ ఆత్మీయ తండ్రి రివర్స్ చేయగలిగిన అభిషేకం దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. హల్లెలూయా. కమ్ ఆన్ లౌడ్ హల్లెలూయా. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అందుకనే తండ్రికి ఇచ్చిన భాగ్యము, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద ప్రివిలేజ్ ఆఫ్ ద ఫాదర్, రైట్? తండ్రికి ఇచ్చిన భాగ్యం ఏంటంటే టు స్పీక్ బ్లెస్సింగ్. అమ్మ, చాలామంది చూడండి, దేవుడు మనందరిని దీవించాడు, రక్షించబడిన ప్రతి ఒక్కరిపైన దేవుని దీవెన ఉంది, అందులో సందేహం లేదు. వీఆర్ ఆల్ బ్లెస్డ్. అయితే ఆ దీవెన ఎక్కడుందంటే ఇట్స్ ఇన్ యువర్ స్పిరిట్. దేవుడు ఆత్మ పరిధిలో మన దీవెన ఉంచాడు. ఆ దీవెన యాక్టివేట్ అవ్వాలంటే సంబడి హ్యావ్ టు స్పీక్ ఓవర్ యూ.
బ్లెస్సింగ్ ఈజ్ యాక్టివేటెడ్ వెన్ ఇట్ ఈస్ స్పోకెన్. దీవెన ఎప్పుడు యాక్టివేట్ అవుతుందంటే పలుకుబడినప్పుడు. ఇప్పుడు మీ మీద మీ తండ్రి ఆ దీవెన పలుకున్నప్పుడు ఏమవుతుందంటే దేవుడు మీ కొరకు సిద్ధపరిచినవన్నీ యాక్టివేట్ అవటం స్టార్ట్ అవుతాయి. హల్లెలూయా. మీకు కొన్ని వందల రెఫరెన్సులు చూపించగలరు. దానికి ఉదాహరణ, మీలో దేవుడు ఉంచిన ఔన్నత్యము, లేక దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన దీవెన, దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన భవిష్యత్తు, ఇది ఎప్పుడు యాక్టివేట్ అవుతుందంటే వెన్ యూ హ్యావ్ ఎ ఫాదర్ హూ కెన్ స్పీక్ ఎ బ్లెస్సింగ్ ఓవర్ యూ. సో ఆ విధముగా తండ్రి నీ మీద పలికినప్పుడు లిజన్ టు మీ. అందుకే నేను బాగా వినాలంటున్నాను. నీ పైన పలికే తండ్రి ఉంటే, అందుకని చాలామంది రిసోర్సెస్ ఉంటాయి, అకాడమిక్స్లో అంత మంచి 99% సెక్యూర్ చేసిన వాళ్ళు ఉంటారు, మంచి ధనం ఉంటుంది, అన్నీ ఉంటాయి, కావాల్సినవి ఉంటాయి, కానీ దే ఆర్ నాట్ సక్సెస్ఫుల్ బికాస్ దే డోంట్ హ్యావ్ ఎ పర్సన్ హూ కెన్ స్పీక్ ఆర్ యాక్టివేట్ ద బ్లెస్సింగ్ దట్ ఈస్ ఆన్ దర్ అకౌంట్. అన్నీ ఉండి అన్నీ బాగుండి కొంతమంది జీవితంలో వారు రాణించలేరు, వారు సక్సెస్ అవుతారు. ఎందుకని? బికాస్ దే డోంట్ హ్యావ్ ఎ పర్సన్. అందుకని వారిని జనరల్ లాంగ్వేజ్లో తండ్రి లేకపోతే లోకం ఏమంటుందంటే అనాథ అంటది. అనాథి అన్న మాట, ఆర్ఫన్ అన్న మాటకి ఇంగ్లీష్ బైబిల్లో లేకపోతే మన నూతన నిబంధనలో ఆర్ఫన్ అన్న మాటకి రాయబడిన అర్థం ఏంటంటే హెల్ప్లెస్. యేసుప్రభు వారు వెళ్ళిపోతూ అన్నాడు ఆయన శిష్యులతో, నేను మిమ్మల్ని అనాథులుగా విడవను అన్నాడు. అంటే ఐ విల్ నాట్ లీవ్ యూ హెల్ప్లెస్ అన్నమాట. కమాన్, హల్లెలూయా. ఈ ఆర్ఫన్ అన్న మాటకి గ్రీక్ భాషలో కొంచెం లోపలికి వెళ్తే ఇన్కెపాసిటేటెడ్ అన్నమాట, అంటే అసమర్థత అని రాయబడింది. అంటే టు బికమ్ ఎన్ ఆర్ఫన్ ఈజ్ ఫర్ యూ టు బికమ్ ఇన్కెపాసిటేటెడ్. నువ్వు అనాథగా అవటం అంటే అర్థం ఏంటంటే, దాని అర్థం ఏంటంటే ద స్పిరిచువల్ మీనింగ్ ఈస్ దట్ యు బికమ్, నువ్వు అసమర్థుడు అయిపోయావు. అంటే చాలామంది తల్లిదండ్రులు ఉంటారు, వారికి బంధువులు ఉంటారు, స్నేహితులు ఉంటారు, అందరూ ఉంటారు, బట్ దే ఆర్ ఇన్కెపాసిటేటెడ్. వారి సామర్థ్యం లేదు వారికి. దేవుడు వారికి ఇచ్చినది నెరవేర్చడానికి అకంప్లిషన్ సామర్థ్యం లేదు. కారణం ఏంటంటే వారు నిస్సహాయాలు అయిపోయారు. ఎందుకు నిస్సహాయాలు అయిపోయారంటే దెర్ ఈస్ నో పర్సన్ టు స్పీక్ ఎ బ్లెస్సింగ్ ఓవర్ దెమ్. వారిపైన దీవెన పలికే తండ్రి లేడు. సో ఎప్పుడైతే తండ్రి మిమ్మల్ని చూచి మీ పైన బ్లెస్సింగ్ మాట్లాడతాడో ఏమవుతుందంటే దేవుడు ఆల్రెడీ మీ కొరకు నిర్ణయించిన దీవెన యాక్టివేట్ అవటం స్టార్ట్ అవుతుంది. హల్లెలూయా. అందుకనే వాక్యములు ఏమని రాయబడిందంటే, పిల్లలారా మీ తల్లిదండ్రులను సన్మానించుడి అన్నాడు. తెలుగు బైబిల్లో సన్మానం ఉన్నది, ఇంగ్లీష్ బైబిల్ ఆనర్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, ఎఫిషియన్స్ చాప్టర్ 6 and let's read from verse 1. ఎఫెసీ 6:1. పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులైయుండుడి. ఆమేన్. ఏంటి ఆమేన్? మీ ఆమేన్ బాలేదు. అందరూ చెప్పాలి. తల్లిదండ్రులు కూడా చెప్పాలి ఆమేన్. పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులైయుండుడి, ఇది ధర్మమే. చదవమ్మా. నీకు మేలు కలుగు, ఈ మాట పట్టుకోవాలి. నీకు మేలు కలుగునట్లు, సో దట్ ఎవ్రీథింగ్ విల్ గో వెల్ విత్ యూ. నీకు మేలు కలుగునట్లు చెప్పాలి. ఏం కలుగునట్లు? అందరు చెప్పాలి. ఏం కలుగునట్లు? నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించడం అంటే వారికి బొకే ఇచ్చి పూలదండేసి కేక్ కట్ చేయించడం కాదు. హలో, అక్కడ సన్మానించుట అన్న మాటకి ఏమనుందంటే ఎస్టీమ్, ఆనర్, గణపరచుట, టు రెస్పెక్ట్ దెమ్. నా మాట వింటున్నట్లేదు ఆమేన్ చెప్పాలి. వారిని గణపరచాలి, గౌరవించాలి, టు రెస్పెక్ట్ దెమ్, వాల్యూ యాజ్ ప్రెషియస్, ప్రశస్తమైన వారుగా ఎంచాలి, మర్యాదగా మాట్లాడాలి తండ్రితో. అమ్మ, ఫ్రెండ్తో మాట్లాడినట్టు తల్లిదండ్రులతో మాట్లాడద్దు. దే ఆర్ నాట్ యువర్ ఫ్రెండ్స్. మారిపోతాయి కనెక్షన్స్. ఫ్రెండ్స్తో ఎలాగైనా మాట్లాడతాం కదా, మర్యాదగా మాట్లాడం కదా. ఫ్రెండ్స్ మీరని మాట్లాడుకుంటారా? ఆఫ్కోర్స్ పెద్ద అయిపోయి పిల్లలు పుట్టేసి ఇంకా కొంచెం ఎవరి కాళ్ళు వేరే హై పొజిషన్లో ఉంటే తప్ప మామూలుగా ఫ్రెండ్స్ అంత పెద్దోళ్ళైనా కూడా చాలామంది ఎవరైనా మాట్లాడుకుంటారు, ఎలాగైనా మాట్లాడుకుంటారు, ఏదైనా మాట్లాడుకుంటారు. ఇట్స్ నాట్ పాసిబుల్ విత్ యువర్ ఫాదర్. యూ షుడ్ నెవర్ డూ దాట్. ఎందుకనంటే ఆనర్ ఈజ్ ద కీ టు అట్రాక్ట్ ద గిఫ్ట్, టు అన్లాక్ ద గిఫ్ట్. ఘనత అనేది ఎందుకంటే దేవుడు నీ కొరకు నిర్ణయించిన ఆ వరము విడుదల చేయబడుతుంది వెన్ యూ బిగిన్ టు ఆనర్ యువర్ ఫాదర్. హల్లెలూయా. అర్థమవుతుందన్నమాట. ఇఫ్ ఇట్ ఈస్ ఆనర్ దెమ్,
వారిని అగౌరవపరిస్తే, వారిని గణపరచకపోతే, వారిని గౌరవించకపోతే, వారిని అమర్యాదగా మాట్లాడితే ఏమవుతుందంటే వారిలో ఉన్న నీ భవిష్యత్తు ఆగిపోద్ది. లిజన్, వారిలో ఉన్న నీ దీవెన ఆగిపోతుంది. నో, ఇట్ ఈస్ ఆనర్ దట్ అట్రాక్ట్స్ ద బ్లెస్సింగ్. అందుకని నీకు మేలు కలుగునట్లు ఏమన్నది మీ బైబిల్లో చెప్పాలి, నీకు మేలు కలిగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపు, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుదువు. హల్లెలూయా, ఎంత బాగుందన్నమాట. నీవు దీర్ఘాయుష్మంతుడు వగుదువు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. యాక్చువల్లీ దిస్ ఈస్ కోటెడ్ ఫ్రమ్ ఎక్సడస్, నిర్గమకాండము 2వ నుంచి కోట్ చేయబడిన వచ్చిన ఇది మొట్టమొదటి ఆజ్ఞ విత్ ద ప్రామిస్, మొట్టమొదటి ఆజ్ఞ విత్ ద బ్లెస్సింగ్, దీవెనతో కూడిన ఆజ్ఞ మొదటిది ఇది. దేవుడు చెప్పాడు తన ప్రజలకు, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము, నీ భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుతావు. సన్మానించుట అంటే గౌరవించుట, సన్మానించుట అంటే వారితో మర్యాదగా ప్రవర్తించుట, టు ఎస్టీమ్ దెమ్, టు హోల్డ్ దెమ్ హై ఇన్ యువర్ హార్ట్, టు వాల్యూ దెమ్ యాజ్ ప్రెషియస్, ప్రశస్తమైన వారుగా ఎంచుట. పరోక్షంగా ప్రత్యక్షంగా చెప్తున్నాను, వారి ఎదురుగానే కాదు, వారు వెనక కూడా, వారిని ఎదుట లేనప్పుడు కూడా. నో, సేమ్ విత్ ద స్పిరిచువల్ ఫాదర్. ఆమేన్. ఎందుకు గణపరచాలి? నీకు మేలు కలుగునట్లు. ఎందుకు తండ్రిని సన్మానించాలి? నీకు మేలు కలుగునట్లు. ఎందుకని? ఆ తండ్రిలో దేవుడు నీ భవిష్యత్తును, నీ దీవెనను ఉంచి ఉన్నాడు. హల్లెలూయా. సో వెన్ యూ బిగిన్ టు ఆనర్, when you begin to find the ways to honor your father. పాస్టర్ గారు, ఒకవేళ మీలో if there is somebody who don't have father, ఈ లోకపు తండ్రి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయి ఉంటే, డోంట్ worry. అందుకనే God has given you spiritual father, and also we have a father in heaven. Hallelujah. Come on, hallelujah. నా మాటలు అర్థమవుతున్నాయా? You need a father who can activate the blessing upon you. నేను ఒకసారి ఒక బ్రదర్తో మాట్లాడుతూ ఉంటే, ఆ బ్రదర్ నా స్పిరిచువల్ ఫాదర్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. మంచి విషయాలు మాట్లాడుకుంటూ ఉన్నాం. మాట్లాడుకుంటూ మధ్యలో సడన్గా ఏదో ఒక చిన్న సందేహంతో కూడిన ఒక నెగటివ్ మాట ఆయన నాతో మాట్లాడుతూ ఉన్నారు అబౌట్ మై స్పిరిచువల్ ఫాదర్. ఆ సంభాషణలో నేను చేసిన పొరపాటు ఏంటంటే, నేను కూడా ఆ మాటకి ఏకీభవించాను. అతను చెప్పింది అబద్ధము కాదు, బట్ ఇట్స్ నాట్ ఎ గుడ్ వర్డ్, ఇట్స్ నాట్ ఎ గుడ్ థింగ్. నా ఆత్మీయ తండ్రి గురించి నేను అతనితో పాటు నేను కూడా కలిసి నా ఆత్మీయ తండ్రి గురించి మాట్లాడాను. చాలా సింపుల్గా మాట్లాడేసిన తర్వాత నేను ఆ రోజు నేను ఇంటికి వెళ్ళేసరికి ఐ థింక్ ఇట్ వాస్ 3 in the morning. మార్నింగ్ 3కి నేను రీచ్ అయ్యాను ఇంటికి. నా ప్రేయర్ నేను ప్రార్థన చేసుకుందామని కూర్చొని నేను బైబిల్ ఓపెన్ చేసి ఐ బిగాన్ టు రీడ్ ద స్క్రిప్చర్స్ at 3:30 అట్లాగా నేను వాక్యం చదువుతా ఉన్న ప్రార్థన చేద్దామంటే నా వాక్యం నడవట్లా, ప్రార్థన నడవట్లా. ఒక్కసారి సిక్ ఫీలింగ్, ఒక్కసారి అంతా నాకు ఏం జరుగుతుందో అర్థం కావట్లా. ఒక బంతి తీసుకొని గోడకేసి కొట్టినట్లుగా ప్రార్థన మొత్తం నాలోకి తిరిగి వస్తున్నట్టుగా ఉంది. నేను చాలా డిస్టర్బ్ అయిపోయాను, నాకు అర్థం కాల. నేను దాని నుంచి రికవర్ అవటానికి 3 రోజులు పట్టింది. ఆ రాత్రి దేవుడు నాకు తాట తీసాడు. చెప్తున్నా, తెలుగులో చెప్తానే అనుకోవద్దు. గాడ్ బిగాన్ టు స్పీక్ విత్ మీ. దేవుడు అన్నాడు, యూ కౌంటింగ్ దట్ మ్యాన్ యాజ్ యువర్ స్పిరిచువల్ ఫాదర్. దేవుడు నీవు ఆ వ్యక్తిని ఆత్మీయ తండ్రిగా నువ్వు అంగీకరించి నీ దీవెన కొరకు నేను అతన్ని నీ పైన నియమించి నీకు ఇస్తే, హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ ఎ బ్లెస్సింగ్ ఫ్రమ్ హిమ్ వైల్ స్పీకింగ్ నెగిటివ్ అబౌట్ హిమ్? దేవుడు నాతో మాట్లాడాడు. అతని ఎదుట నేను మాట్లాడాల, అతనికి పరోక్షంగానే మాట్లాడా. ఆయన లేడు నా దగ్గర, నేను ఒక్కడనే ఉన్నాను అక్కడ. అప్పుడు దేవుడు నాకు ఎఫెసీ 6:1-3 చూపిస్తే, నాకు అప్పుడు దాకా మామూలుగా పిల్లలారా మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండడి అని నేను చిన్నప్పుడు సండే స్కూల్లో చదివిన కంఠత్వాక్యం అయినప్పటికీ కూడా నాకు ఎట్లా కూడా వర్తిస్తుందని నాకు ఆ రోజు దాకా అర్థం కాల. నాకు 3 days పట్టింది రికవర్ అవటం. లార్డ్ ఐఎమ్ సారీ, నేను ఎంత పశ్చాత్తాపడ్డా నాకు తెలియదు.
ఐ విల్ నెవర్ ఎవర్ స్పీక్ అగేన్స్ట్ టు మై స్పిరిచువల్ ఫాదర్ ఇన్ మై లైఫ్. ఎందుకని నేను ఒక చిన్న మాట మాట్లాడి ఆయన దగ్గరికి వెళ్ళి నేను ఎంత సీడ్ సో చేసినా ఐ విల్ నాట్ రిసీవ్ బ్లెస్సింగ్. నేను అతనికి ఎంత పెద్ద బొక్క ఇచ్చినా, ఆయన గురించి ఎంత ఎక్కువ మాట్లాడి ఎంత పెద్దగా నేను చెప్పినా ఐ విల్ నాట్ రిసీవ్ ద బ్లెస్సింగ్. ఎందుకని ఇట్ ఈస్ ద ఆనర్ దట్ అన్లాక్స్ బ్లెస్సింగ్ ఫ్రమ్ మై ఫాదర్. ఆమేన్. కమ్ ఆన్, హల్లెలూయా. నేను చెప్తున్నాను, మీరు అనుకోవచ్చు పాస్టర్ గారు స్పిరిచువల్ ఫాదర్ అని మీ గురించి చెప్పుకుంటున్నారని మీరు అనుకుంటున్నారేమో. నా గురించి చెప్తున్నా, వినండి. మీకు నేను చెప్పకపోతే ఎవరు చెప్పరు. ముఖ్యంగా ఈ ప్రాంతాల్లో ఈ టీచింగ్ ఉండదు. ముఖ్యంగా తెలుగు ప్రాంతాల్లో, భారతదేశంలో ముఖ్యంగా మన తెలుగు ప్రాంతాల్లో ఆత్మీయ తండ్రి అన్న పదం ఎక్కడ నిలబడిందా? స్పిరిచువల్ ఫాదర్ అన్న పాస్టర్ దేనికి? చచ్చిపోతే కప్పెట్టడానికి, పెళ్ళికి వచ్చి తాళి కట్టించడానికి, తర్వాత పప్పన్నానికి వచ్చి ప్రార్థన చేయడానికి, లేకపోతే చెప్పండి ఈవెంట్లు చెప్పండి, పుట్టినరోజుకి వచ్చి కేక్ కట్ చెప్పించారు. రాకపోతే ఆయన మా దగ్గరికి ఎందుకు వస్తాడులే. పాస్టర్ దానికోసం నియమించబడలేదు. బైబిల్ ఎక్కడలేదు. ఒక్క పాస్టర్ అన్న బైబిల్ ఎక్కడ కేక్ కట్ చేయించాడు వాక్యంలో ఉందా? పెళ్లి చేశాడు వాక్యంలో ఉందా? కాపర్ అంటే ఎవరు? హూ ఈజ్ అ షెపర్డ్, హూ ఈజ్ అ పాస్టర్? మీకు తెలుసా? గాడ్ హ్యాస్ ప్లేస్డ్ పాస్టర్. దేవుడు కాపరిని ఆత్మీయ తండ్రిగా ఎందుకు పెట్టాడంటే నిన్ను పరలోకపు ఆహారంతో పోషించడానికి. నాట్ జస్ట్ టు ఫీడ్ యూ విత్ ద హెవెన్లీ ఫుడ్, బట్ లిసన్ టు మీ, టు బీ ఎ ప్రొటెక్షన్ ఓవర్ యువర్ ఫ్యామిలీ. మీకు అర్థం కావట్లేదు అది. మరి నేను చెప్పేది ఎవరు చెప్తారు మీకు? ఇఫ్ ఐ డోంట్ టీచ్, హూ విల్ టీచ్? ఐ డోంట్ బోస్ట్. నా గురించి నేను అతిశయించాల్సిన అవసరం లేదు. బట్ యూ హ్యావ్ టు లెర్న్ దిస్. వెన్ ఇట్ కమ్స్ టు స్పిరిచువల్ థింగ్స్, ఆధ్యాత్మిక విషయాలు నాకంటే రెట్టింపు వయసు కలిగిన వారు ఉండొచ్చు మీరు ఇక్కడ, నేను కాదంటలేదు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద ఏజ్. 90 సంవత్సరాల వృద్ధుడు, అప్పటికి దాదాపు 30 సంవత్సరాల పైగా ఎక్స్పీరియన్స్, యాజకుడిగా, ప్రవక్తగా. మందసం దగ్గర ఉన్న ఏలి 90+, అప్పుడే పాలు విడిచిన సమయాలు వచ్చాడు. ఇప్పుడు ఎవరికి ఫాదర్ అయ్యారు? ఏలీ పిలిచి అడుగుతున్నాడు సమూయేలుని, నాయన సమూయేలు, దేవుడు నీతో ఏమన్నా మాట్లాడా? నా గురించి ఏమైనా చెప్పాడా? మా కుటుంబం గురించి ఏమైనా చెప్పాడా? దాయకుండా అంతా నాకు చెప్పు, మరుగు చేయకుండా. సమూయేలు భయపడిపోతాడు. ఎందుకని సీనియర్ మ్యాన్, నాకంటే వయసులో పెద్దోడు, అన్నిట్లో అనుభవజ్ఞుడు, ఆయనకి నేను చెప్పటం ఏంటి? వెన్ ఇట్ కమ్స్ టు స్పిరిచువల్ థింగ్స్, ఏజ్ ఈజ్ నాట్ ద మ్యాటర్. మెచ్యూరిటీ, ద అంక్షన్, ద కాలింగ్, పిలుపు, పరిపక్వత, అభిషేకము. కమ్ ఆన్, హల్లెలూయా. నాకంటే పెద్ద వయసు వారు ఉండొచ్చు, బట్ ద పొజిషన్ ఇన్ ద స్పిరిట్ గాడ్ హ్యాస్ గివెన్ మీ ఇస్ డిఫరెంట్. అందుకనే వెన్ యూ మీట్ యువర్ పాస్టర్, అందుకే నేను చెప్తున్నానంటే, మీ దేవుడు మనకు ఒక సంఘ కాపరిని ఇచ్చాడు. దాని అర్థం ఏంటంటే దేవుడు మనకు ఒక ఆత్మీయ తండ్రిని ఇచ్చాడు. అందుకనేమన్నాడంటే, మీకు ఉపదేశకులు అనేకులు ఉన్నారు కానీ తండ్రులు అనేకులు లేరు అన్నాడు. హలో, చూద్దాం వచ్చిన మీరు, ఎందుకని చూస్తే మంచిది, రైట్? మీరందరూ నాతోనే ఉన్నారా? ఆర్ యూ లెర్నింగ్ సంథింగ్ టుడే? ఆర్ యు ఆల్ హియర్? మీరందరూ ఇక్కడే ఉన్నారా? సిస్టర్స్ ఏమైనా బాధపడుతున్నారా ఫాదర్ గురించి ఎక్కువ చెప్తున్నారని? లేదు, ఇట్స్ ఎ బ్లెస్సింగ్ టు యువర్ ఫ్యామిలీ. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4:15 1 Corinthians chapter 4:13. 1 Corinthians 4:13. దూషింపబడియు బతిమాలుకొనుచున్నాము. 1 Corinthians 4:13. 4:15. 1 Corinthians 4:15. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను, తండ్రులు అనేకులు లేరు. చాలు, ఆ వచ్చిన అలాగే ఉంచండి. క్రీస్తునందు మీకు 10,000 మంది ఉపదేశకులు. ఈ తేడా తెలియట్లే చాలా మంది విశ్వాసులకి. ఇన్స్ట్రక్టర్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ఫాదర్స్. హలో, అంటే చాలా మంచి ఉపదేశకులు ఉండొచ్చు, బాగా వాక్యం చెప్పే వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళందరూ నీకు తండ్రులు కారు. ఒక తండ్రికి కమిట్ అయి ఉండాలా. కమిట్మెంట్ టు ద లోకల్ చర్చ్ ఈజ్ మస్ట్ ఇఫ్ యు ఆర్ ఎ ట్రూ బిలీవర్. హల్లెలూయా.
క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను, తండ్రులు అనేకులు లేరు. క్రీస్తు యేసునందు స్వార్థ ద్వారా నేను మిమ్మల్ని కంటిని కనుక మీరు నన్ను పోలి నడుచుకొని వారై ఉండవలనని మిమ్మల్ని బతిమాలు. ఎందుకంటే ఆ టైంలో చాలామంది ప్రాఫిట్స్ అని, చాలామంది పాస్టర్లని, చాలామంది ఇవాంజలిస్టులని వస్తున్నారు కొరింథీ సంఘం అంతా. అందుకనే వాళ్ళకు 2 పత్రికలు రాయాల్సి వచ్చింది పౌలు, ఒకటి సరిపోలా. అది కూడా చాలా పెద్ద పెద్ద పత్రికలు. విపరీతమైన కన్ఫ్యూజన్ వచ్చిన ప్రతి ఒక్కరిని వీళ్ళు నాకు అనుకుంటున్నారు, ఆ మెసేజ్ బాగుందని వాళ్ళకి కనెక్ట్ అయిపోతారు, వీళ్ళ మెసేజ్ బాగుందని వీళ్ళకి కనపడరు. పౌలు రాసాడు, పత్రిక రాసాడు, అరే అబ్బాయి మీకు అర్థం కావట్లా, 10,000 మంది ఉపదేశకులు ఉన్నను, తండ్రులు అనేకులు ఉండరు. ఆమేన్, కమ్ ఆన్, హల్లెలూయా. నా మాటలు అర్థమవుతున్నాయా లేదా మీకు? సో అందుకనే నేనేమంటానంటే, when I'm talking about spiritual father, నేను ఆత్మీయ తండ్రి అని మాట్లాడుతున్నప్పుడు I'm talking about both the physical and the spiritual father. మీకు భౌతిక తండ్రి కూడా ఈ భూమి మీద ఉంటే చాలా సంతోషం. సో you have two, both physical and spiritual father, praise God. And if you don't have your physical father today, don't worry, దిగులు పడద్దు. God has given you a spiritual father. దేవుడు నీకు ఆత్మీయ తండ్రిని ఇచ్చాడు, who can speak the blessing, who can activate the blessing, who can activate the blessing and release you to the destiny that God has prepared for you. Come on, hallelujah. అంతేకాదు, and we also have an heavenly father. మాట్లాడుతున్నాయా? పాస్టర్ అంటే ఓన్లీ ఇవి చేసేవి వాడు కాదు. సో చర్చ్ అన్నప్పుడు జరుగుతాయి అవన్నీ. We have a pastoral team పెట్టి పెళ్ళిళ్ళు జరిపిస్తాం, ఫ్యూనరల్స్ జరిపించచ్చు, మీటింగ్స్, హౌస్ ప్రేయర్స్ ఇవన్నీ జరిపించచ్చు. బట్ వాట్ ఇస్ ద కీ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎ పాస్టర్? ఏమన్నాడు అపోస్తలులు? ఏమన్నారు? మేము భోజనము దగ్గర, భోజన బలుల యొద్ద మేము ఇవన్నీ చేయటం కాదు, మేము ప్రార్థించటం అని ఇవన్నీ చేయటం యుక్తం కాదు, మేము ప్రార్థనకు వాక్యమును మమ్మల్ని మేము అప్పగించుకుంటాము, వీటి కొరకు మరొకరు నియమించండి అన్నాడు అపోస్తలుల కార్యాలు 6వ అధ్యాయంలో. ఆమేన్, హల్లెలూయా. అంటే మనకేమో ఇది తెలియదు, ప్రతిదానికి పాస్టర్ రావాలనుకుంటాం, ప్రతిదానికి పాస్టర్ అడుగు పెట్టాలనుకుంటాం, ప్రతిదానికి పాస్టర్ పాస్టర్ పాస్టర్. ఒకవేళ రాకపోతే అసలు మరి పాస్టర్ గారు కూడా అనుకుంటారు కదా ప్రతిదానికి మీరు రావాలని. వస్తున్నారా? ఊరికే అడుగుతున్నా, మనలో మాట. పాస్టర్ గారు కూడా అనుకుంటారు కదా ప్రతిదానికి రావాలని, ప్రతిదానికి రావట్లే కదా. ఇట్స్ నాట్ లైక్ దట్. బట్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే is, listen to me, when you meet your pastor, when God gives us a pastor, దేవుడు మనకు ఒక సేవకుడిని, ఒక కాపరిని ఇచ్చాడంటే, you should understand he is our spiritual father. What is a spiritual father? అందుకే నా రోజున ఏలియా వెళ్ళిపోతూ ఉంటే ఎలీషా వచ్చేవన్నాడు, నా తండ్రి ఇశ్రాయేలుకు రథము రౌతు నీవే. అసలు ఎట్లా అన్నాడు నాకు అర్థం కాల. వచ్చిన ఎన్నిసార్లు చదివాను. ఇశ్రాయేలుకి అంటే ఏలియా వెళ్ళిపోతుంటే ఎలీషా కంగారు వచ్చేసింది, దేశం ఏమైపోద్దో. ఇశ్రాయేలుకి రథము రౌతు నీవే. ఎవరు లేరు అక్కడ, ఏలియా ఎలీషానే ఉన్నారు. యోర్దాను అవతల అక్కడ మూల ప్రవక్తల శిష్యులు ఉన్నారు, వాళ్ళు ఎవరికి వినపడలే ఇక్కడ ఎలీషా అన్నమాట. కానీ తర్వాత ఎలీషా చనిపోతున్నప్పుడు, మరణ పడక మీద ఉన్నప్పుడు ఇశ్రాయేల్ రాజు వచ్చి చనిపోతున్న ఎలీషాను చూసి, నా తండ్రి ఇశ్రాయేలుకు రథము రౌతు నీవే. అందుకని మా డాడీని చూసినప్పుడల్లా నాకు తెలియకుండా నా లోపల నుండి వచ్చే మాట ఏంటంటే, నా తండ్రి నా కుటుంబానికి రథము రౌతు నువ్వే. ఇట్స్ ట్రూ. మీకు గుర్తుంది కదా పాస్టర్ ప్రతిభ సాక్ష్యం చెప్పినప్పుడు ఒకరోజు మా డాడీ ఫోన్ చేసిన ప్రార్థన, అయ్యా నేను సజీవయాగంగా నీకు సమర్పించుకొనిచున్నాను, నా ప్రాణమును తీసుకో, కానీ తినను బతకనివ్వు, తిన్ను ఉండనివ్వు అని కోడల కోసం ప్రార్థన చేశాడు మా డాడీ. హీఈస్ ద డిఫెండర్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ. మా కుటుంబానికి రథము రౌతు. నిరాడంబర వ్యక్తి, చూస్తానికి అడావుడు కనపడడు, ఎ సింపుల్ మ్యాన్, బట్ ఐ నో హిస్ పొజిషన్ ఇన్ ద స్పిరిట్. ఐ ఆనర్ హిమ్, ఐ ఎస్టీమ్ హిమ్ హై, ఐ వాల్యూ హిమ్ యాజ్ ప్రెషియస్, ప్రశస్తమైన వాడుగా. ఎందుకని? దట్స్ వాట్ అన్లాక్స్ ద బ్లెస్సింగ్. ఆమేన్. ఐ వాంట్ టు క్లోజ్ హియర్. ఇంకా చాలా వచనాలు నా మైండ్లో ఉన్నాయి, బట్ ఐ వాంట్ టు క్లోజ్ హియర్. ఈ రోజున నేను చెప్తున్నాను,
డూ యూ హ్యావ్ ఎ మ్యాన్, డూ యూ హ్యావ్ ఎ ఫాదర్ హూ కెన్ స్పీక్ ఓవర్ యూ అండ్ యాక్టివేట్ ద బ్లెస్సింగ్? సమాధానం లేదా తండ్రితో? సమాధానపడు. సమాధానపడే అవకాశం లేదా? నీ ఆత్మీయ తండ్రి వద్దకు రా. నీ తండ్రిని గణపరచు, గౌరవించు. నీ ఆత్మీయ తండ్రిని గణపరచు, గౌరవించు. ప్రత్యక్షంగా, పరోక్షంగా. వెనక మాట్లాడేది నాకు తెలియకపోవచ్చు, మీ తండ్రికి తెలియకపోవచ్చు, కానీ నీ పైన దీవెన పని చేయదు. పిల్లలు వినాలి. ఆల్ ద చిల్డ్రన్ లిసన్ టు మీ, ఆల్ ద యంగ్ చిల్డ్రన్ లిసన్ టు మీ. యూ హ్యావ్ టు రెస్పెక్ట్ యువర్ ఫాదర్ అండ్ యువర్ మదర్. నీ తండ్రులను గౌరవించాలి. ఫ్రెండ్స్తో మాట్లాడినట్టు మాట్లాడద్దు. ఏ మాట పడితే ఆ మాట మాట్లాడద్దు. ఎలా పడితే అలా మాట్లాడద్దు. వారిని భవిష్యత్తు అయి ఉన్నారని గ్రహించు. నేను చాలా పాష్గా చెప్తున్నా, పాలిష్డ్గా మాట్లాడుతున్నా. సామెతల గ్రంథం చదవండి, చాలా భయంకరమైన మాటలు ఉంటాయి. తన తండ్రి మాట ధిక్కరించి తల్లిని ఎదిరించి వాడు లోయ కాకులు వచ్చి వాడు కన్నులు ఓడబెరుకునుంది వాక్యంలో. నేను అంత కఠినంగా మాట్లాడట్లా. ఎంత బాగా చదివినా కొన్నిసార్లు అనుకుంటారు, కొంతమంది తండ్రులు చాలా నార్మల్గా ఉంటారు, పాపం పిచ్చోళ్ళలాగా ఉంటారు. వాళ్ళు పెద్ద చదువుకొని ఉండకపోవచ్చు, వాళ్ళకి పెద్ద ఎడ్యుకేషన్ ఉండకపోవచ్చు, కానీ వాళ్ళ పిల్లల్ని బాగా చదివించుంటారు. సో ఇప్పుడు ఈ కొడుకు లేకపోతే ఈ కూతురు పెద్ద అయిపోయేసరికి ఇప్పుడు అంత చదువుకొని నార్మల్గా ఉండే కొడుకు తండ్రిని చూసి కొంచెం నామోషిగా ఫీల్ అయ్యే పిల్లలు ఉంటారు. జాగ్రత్త. నో నో నో, ఇట్స్ నాట్ ఎ బ్లెస్సింగ్. నువ్వు అతను మనిషిగా చూస్తున్నావు ఇంకా. నో, హీఈస్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ హెవెన్. హీఈస్ యువర్ ఫ్యూచర్. హీ హోల్డ్స్ ద బ్లెస్సింగ్. నీ కుటుంబానికి కావాల్సిన దీవెన కలిగి ఉన్నాడు. గౌరవించాలి. ఆమేన్. కమ్ ఆన్, హల్లెలూయా. పిల్లలు అంటే నా ఉద్దేశం భార్యలను కూడా. యూ షుడ్ రెస్పెక్ట్ యువర్ మ్యాన్. యూ షుడ్ రెస్పెక్ట్ యువర్ హస్బెండ్. యూ షుడ్ హోల్డ్ హిమ్ హై. యూ షుడ్ వాల్యూ హిమ్ యాజ్ ప్రెషియస్. ప్రశస్తమైన వాడిగా ఎంచాలి, గణపరచాలి, గౌరవించాలి. అప్పుడు నీ కుటుంబం మీద దీవెన విడుదలవటానికి కారణమవుతుంది. ఆమేన్. నా మాటలు అర్థమవుతున్నాయా లేదా మీకు? మీరందరూ నాతోనే ఉన్నారా లేదా? ఏమైనా అర్థమవుతుందా లేదా? ఈ రోజుల్లో తల్లిదండ్రులు ఎదిరించే పిల్లలు ఎక్కువైపోయారు. చాలా బాధగా ఉంది నాకు. ఎన్ని ఫోన్లు వస్తాయో, ఎన్ని మెసేజ్లు వస్తాయో. పాస్టర్ గారు, మా అమ్మాయి వింటలా, మా అబ్బాయి వింటలా. ఎందుకని? వాట్స్ ద ప్రాబ్లం? వేర్ ఈస్ ద కల్చర్ ఆఫ్ ఆనర్ ఇన్ ద ఫ్యామిలీ? The problem is, father might have failed to take his position as a father. తండ్రి స్థానాన్ని తీసుకోవాలా. తన స్థానం నుంచి కింద పడిపోయి జీవిస్తున్నాడు. ఒక స్టాండర్డ్ సెట్ చేయాలి పిల్లల ముందు. ఆర్ మదర్, తల్లి పిల్లల ముందే తండ్రి నిష్ఠోచనం ఆడుతూ ఉంది. యాకోబు మోసగాడు అయ్యాడేమో నాకు తెలియదు, కానీ రిబ్కా కారణం అవలా. వాట్ ఎ ట్రాజడీ ఇట్ ఈస్. అమ్మన్న మాట అర్థమవుతుందా? 20 సంవత్సరాలు మందసం లేక ఇశ్రాయేలీయులు ఏడుస్తుంటే అవమానం. ఫిలిస్తీన్ల చేతులు ఓడిపోయారు. ఎంత అవమానం తెలుసా? ఫిలిస్తీన్లు చిన్న గుంపు, ఫిలిస్తీన్ల చేతులు ఇశ్రాయేల్ ఓడిపోయారు. శత్రువులు. ఎందుకంటే మందసం వెళ్ళిపోయింది వాళ్ళ దగ్గరికి. మొదటి సమయాలు 7వ అధ్యాయం, తర్వాత చూడొచ్చులేండి. ఐ విల్ జస్ట్ టెల్. అవమానం, ఓటమి. అందరు ఎక్కడికి వచ్చారంటే, ఆల్రెడీ ఎందుకు వచ్చిందంటే ఆ శాపం, ఎందుకని వచ్చిందంటే బికాస్ ఆఫ్ ద ప్రీవియస్ ఫాదర్. ఏలీ కుమారులు, ఏలీ దేవునికి అవిధేయులయ్యారు. నేను అదే చెప్పాను. హ్యావ్ యువర్ ఫాదర్ కస్డ్ ఓవర్ యూ? మీ తండ్రి మీ పైన శపించాడా? డోంట్ వర్రీ, గాడ్ హ్యాస్ గివెన్ ద గ్రేస్ టు యువర్ స్పిరిచువల్ ఫాదర్ టు రివర్స్ ద కర్స్. ఇప్పుడు కొత్త ఆత్మీయ తండ్రి సమయాలు వచ్చాడు. వారందరూ సమయాల దగ్గరకు వచ్చారు. వాళ్ళు దుఃఖిస్తున్నారు, ఏడుస్తున్నారు. సమయాలను రండి ప్రార్థన చేద్దాం అన్నాడు. వారందరూ మిస్పాకు వచ్చారు. నీళ్లు చేతి కృమ్మరించారు, ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన తర్వాత వాళ్ళు కోరారు, మా కొరకు ప్రార్థన చేయి, మేము ఫిలిస్తీన్ల మీదకి వెళ్తున్నాం అన్నారు. వారు ఫిలిస్తీన్ల మీదకి వెళ్ళారు. యెహోవా ఉరుములు ఉరిమించాడు. ఫిలిస్తీన్ల పాలములో తారుమారు కలిగింది. ఫిలిస్తీన్లందరూ ఇశ్రాయేల్ చేతిలో ఓడిపోయారు. మీకు విషయం చెప్పమంటారా? మీరందరూ వింటున్నారా? ఫ్యాషన్ యువర్ సీట్ బెల్ట్స్, లిసన్ టు మీ కేర్ఫుల్లీ. మందసము ఇశ్రాయేలు పాలములో లేకపోతే ఓటమి.
మందసము అంటే ద ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్ ఈజ్ ఎ సైన్ ఆఫ్ ద మేనిఫెస్టెడ్ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని ప్రత్యక్ష సన్నిధికి సూచన మందసం. సో మందసం ఉంటే దేవుడు ఉన్నాడు అంతే, మందసం ఉంటే దేవుని సన్నిధి ఉందంతే, విజయమే. మందసం లేకపోతే ఇక విజయం లేదు, ఓటమే. కానీ ఇక్కడ ఫస్ట్ టైం మందసం లేకుండా విజయం వచ్చింది. ఎందుకని? ఆత్మీయ తండ్రి వచ్చేసాడు ఇక్కడ. ఇంకా మందసం రాలా, మందసం పట్టబడింది నడుస్తుంది, ఇంకా మందసం వెనక్కి రాలా. కానీ సమయాలు నిలబడ్డాడు. కమ్ ఆన్, హల్లెలూయా. వారికి విజయం వచ్చింది. విజయం వస్తే ఫిలిస్తీన్లు తరుముతా ఉన్నారు. ఊరికే ఒక్క వచ్చిన చదువుతాను, నేనే చదువుతాను. సమయాలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం. జస్ట్ పుట్ ఇట్ ఆన్ ద స్క్రీన్. 1 Samuel chapter 7 11వ వచనం. ఇశ్రాయేలీయులు మిస్పా నుండి బయలుదేరి బేత్కారు వరకు ఫిలిస్తీన్లు తరిమి హతము చేసిరి. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేనుకును మధ్య దాన్ని నిలిపి, ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసెనని చెప్పి దానికి ఎబెనేజర్ అని పేరు పెట్టెను. బాగా గమనించండి 13వ వచనం. ఇలాగున ఫిలిస్తీన్లు అనపబడిన వారై ఇశ్రాయేలు సరిహద్దులోనికి రాక ఆగిపోయిరి. చూసారా వచనం? ఇశ్రాయేలీయులు సరిహద్దులోనికి తిరిగి రాక ఆగిపోయారు. ఆ తర్వాత మాట బాగా గమనించండి. ఎంతకాలం ఆగిపోయారు? ఎవరిని చూసి భయపడ్డారు? ఇశ్రాయేలీయులకు నైపుణ్యత, ఇశ్రాయేలు జ్ఞానమా, సైన్యము చేతిలో ఉన్న ఆయుధములు బట్ట కాదు. బికాస్ ఆఫ్ ద స్పిరిచువల్ ఫాదర్. ఏమనుంది ఆ వచనములో? సమూయేలు ఉండిన దినములన్నీయు, సమూయేలు ఉండిన దినములన్నిటిను యెహోవా హస్తము ఫిలిస్తీన్లకు విరోధముగా ఉండెను. హల్లెలూయా. అదే నేను చెప్తున్నాను. యువర్ స్పిరిచువల్ ఫాదర్, యువర్ ప్రొటెక్షన్, యువర్ స్పిరిచువల్ ఫాదర్ కెన్ రివర్స్ ద కర్స్. ఆమేన్. అండ్ ఈవెన్ యువర్ ఫిజికల్ ఫాదర్, నీ భౌతిక తండ్రితో సమాధానపడి వెళ్ళి అడగగలిగితే, ఆ తండ్రి నీ పైన దీవెన పలిగితే, ఆ శాపం దీవెనగా మార్చబడుతుంది మరలా. సందేహం లేదు అందులో. చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఇందాక చెప్పే కదా, యోసేపు తన 2 కుమారులు తీసుకొని యాకోబు దగ్గర తీసుకొని వచ్చాడు. మనష్షే, ఎఫ్రాయిం. మనష్షే పెద్దోడు, ఎఫ్రాయిం చిన్నోడు. తీసుకొని వచ్చి యాకోబు ముందు పెడితే యాకోబు కళ్ళు కనపడట్లేదు. అప్పుడు కొంచెం డిమ్ అయింది ఐస్. యాకోబు ఏం చేయాలి యాక్చువల్గా? ఇప్పుడు నేను యోసేపు అనుకోండి, కాసేపు ఈ చేత్తో ఎఫ్రాయిముని పట్టుకున్నాడు, ఈ చేత్తో మనష్షేని పట్టుకున్నాడు. సారీ, ఈ చేత్తో మనష్షేని పట్టుకున్నాడు, ఈ చేత్తో ఎఫ్రాయిముని పట్టుకున్నాడు. ఎందుకంటే నాన్న దగ్గర తీసుకొచ్చాడు. యాకోబు కుడి చేతిలో మనష్షే ఉండునట్లుగా తీసుకొచ్చాడు. సో ఇప్పుడు నేను మరలా యాకోబు అనుకుందాం, మారిపోయింది మళ్ళీ. ఇప్పుడు యాకోబు ఎదుటికి, యాకోబు కుడివైపునేమో మనష్షే ఉన్నాడు, ఎడం వైపున ఎఫ్రాయిం ఉన్నాడు. ఎందుకంటే మనష్షే పెద్దోడు, ఎఫ్రాయిం చిన్నోడు. సో యాకోబు ఏం చేయాలంటే ఇట్లా చేతులు పెట్టి ప్రార్థన చేయాలి. కానీ యాకోబు ఏం చేశాడంటే ఇట్లా చేతులు పెట్టి ప్రార్థన చేశాడు. వెంటనే యోసేపు ఆ చేయి తీయటానికి ప్రయత్నం చేశాడు. నాన్న, నీకు 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 తెలియట్లా, నీకు కొంచెం కనుచూపు తగ్గింది కదా, నువ్వు కరెక్టే, నేను కరెక్ట్గా నీ ఎదుటే పెట్టా. నీ రైట్ సైడ్ ఉంది పెద్దోడే, లెఫ్ట్ సైడ్ చిన్నోడు ఉన్నాడు, నువ్వు చిన్నోడి మీద కుడి చేయి పెడుతున్నావు అంటే, అలా కాదు నా కుమారుడా, యాకోబు అంటాడు. అలా కాదు నా కుమారుడా, వీడు కూడా ఒక జనం అవుతాడు, పెద్దోడు. కానీ చిన్నోడు పెద్దోడు కంటే గొప్పోడు అవుతాడు. అంటే యాకోబు, నువ్వు చెప్తే అయిపోద్దా? యోసేపు ఎందుకు అంత కంగారు పడ్డావు? ఇప్పుడు ఆయన ఏ చెయ్యి ఎక్కడ పెడితే అంటే అతను ఏది పలికితే, హలో, నో నో నో, తండ్రి చెప్తే అయిపోద్ది. దట్స్ ద ప్రివిలేజ్ ఫాదర్ హ్యాస్. అట్లు ఆ వచనం కిందకు వచ్చేస్తే, అట్లు యాకోబు ఎఫ్రాయిమును మనష్షే కంటే ముందు ఉంచెను. నాకు అర్థం కాల, వచ్చిన చదివితే పిచ్చెక్కిపోయింది. మీకు ఎవరు అర్థమైతే తర్వాత కలిసి చెప్పండి నాకు. ముందు పుట్టినోడు మనష్షే. యాకోబు ఎట్లా మార్చాడు? హౌ కెన్ హీ చేంజ్ ద ఆర్డర్? అట్లు యాకోబు ఎఫ్రాయిమును మనష్షే కంటే ముందు ఎలా ఉంచాడు? ఇప్పుడు నా టాపిక్ ఎఫ్రాయిమును ఎందుకు దీవించాడు మనష్షే కంటే ఎక్కువ, అది కాదు. నేను దాని గురించి తర్వాత మాట్లాడదాం. నేనేం మాట్లాడుతున్నానంటే, నో హిస్ ఫాదర్స్ వర్డ్ క్యాన్ ఆల్టర్ థింగ్స్. తండ్రి నోట నుండి వచ్చిన మాట ఎలా స్థిరపరచబడుతుందో దాని గురించి మాట్లాడుతూ ఉన్నాను నేను.
అందుకని యాకోబు యోసేపుని చూసి ఏమన్నాడు తెలుసా? యోసేపుని దీవించేటప్పుడు, నీ తండ్రి దీవెనలు యాకోబు విను, నువ్వు ఫరో అయ్యావు, ఫరో కంటే కొంచెం తక్కువ వాడివి, ఈ దేశానికి ప్రైమ్ మినిస్టర్వి, నీ సెలవు లేకుండా చెయ్యి కానీ కాలు కానీ కదపటానికి వీల్లేదని ఫరో చెప్పాడు. ఫరో ఉంగరం తీసి యోసేపుకి పెట్టాడు. యోసేపు కిందంతా సబార్డినేట్స్ ఉన్నారు, గవర్నమెంట్ ఫామ్ అయింది, పై నిలబడ్డాడు. యోసేపు విను, నువ్వు అందరికంటే నాయకుడు అయి ఉండవచ్చు, కానీ గుర్తుపెట్టుకో, నీ తండ్రి దీవెన నా పూర్వీకుల దీవెన కంటే పైన చిరకాల పర్వతముల కంటే ఎత్తుగా స్థిరపరచబడుతుంది అన్నాడు. వచ్చిన చూడాలనుకుంటున్నారా? తర్వాత చూడండి, ఆదికాండం 49వ అధ్యాయంలో ఉంటుంది. నీ తండ్రి దీవెన, ద బ్లెస్సింగ్ ఆఫ్ యువర్ ఫాదర్ విల్ సర్పాస్ ద బ్లెస్సింగ్ ఆఫ్ మై ఫాదర్స్. ఏవి బోల్డ్నెస్ అండి ఆ మాట. సరే చూపించేస్తాను, నాకు కూడా తృప్తిగా ఉంటుంది. ఒక్క వచ్చిన చూపించేస్తాను. నీ తండ్రి దీవెనలు, లెట్ మీ టెల్ ద వర్డ్స్. ఆదికాండము, ఐ వాంట్ యు టు ఓపెన్ యువర్ బైబిల్స్ ఆర్ జస్ట్ లుక్ ఎట్ ద స్క్రీన్. ఆదికాండము 49వ అధ్యాయము. యాక్చువల్గా 22 నుంచి యోసేపుని దీవించాడు. 22 నుంచి యోసేపు ఫలించాడు కొమ్మ, ఊట యొద్ద ఫలించాడు కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును. బా, ఎంత గొప్ప మాటలు. యాకోబు కొలుచు పరాక్రమశాలి అని వాని హస్త బలము వలన అతని విల్లు బలమైన దగును. యాకోబు దీవిస్తున్నాడు యోసేపును. ఇశ్రాయేలునకు బండయు మేపడి వాడును ఆయనే. నీకు సహాయం చేయు నీ తండ్రి దేవుని వలనను పైనుండి మింటి దీవెనలతోను, వావ్, క్రింద దాగి ఉన్న అగాధ జలముల దీవెనలతోను, స్తనముల దీవెనలతోను, గర్భముల దీవెనలతోను నిన్ను దీవించు సర్వశక్తుని దీవెనలను, అతని బాహుబలము దిట్టపరచబడును. ఇప్పుడు బాగా గమనించిన 26, నీ తండ్రి దీవెనలు. యాకోబుతో యోసేపుతో అంటున్నాడు యాకోబు, నీ తండ్రి దీవెనలు నా పూర్వీకులు. ఎవరైతే పూర్వీకులు ఎవరండి? యాకోబు పూర్వీకులు ఇస్సాకు, అబ్రహాం, మామూలు కాదు. నా పూర్వీకుల దీవెనల పైని చిరకాల పర్వతముల కంటే హెచ్చుగా ప్రబలమగును. అటువంటి తండ్రిని ఇష్టం మాడతావా? అటువంటి తండ్రిని మర్యాద లేకుండా మాట్లాడతామా? అటువంటి తండ్రిని గణపరచమా? దట్ ఇస్ ద పొజిషన్ దట్ గాడ్ హెస్ గివెన్ టు యువర్ ఫాదర్స్. దట్ ఈస్ ద పొజిషన్, దట్ ఈస్ ద ప్రివిలేజ్ గాడ్ హెస్ గివెన్ యూ. మీకు తండ్రులకు దేవుడు మీకు ఇచ్చిన భాగ్యం అది. ఎత్తైన పర్వతముల కంటే అత్యధికంగా ప్రబలం అవుతుంది. బ్యూటిఫుల్. ఇప్పటికి ఎన్నిసార్లు బైబిల్ మూసాను. స్టాండ్ టు యువర్ ఫీట్. నేను నిర్గమకాండ చదివినప్పుడు నాకు అర్థం కాని ఒక విషయం ఉంది. బాగా వినండి, అయిపోయింది కానీ వినండి. ఆ కొండ మీద మోషే సంచరిస్తూ ఉన్నప్పుడు ఒక మండుచున్న పొదలో నుంచి దేవుడు మాట్లాడాడు, గుర్తుందా? దేవుడు మోషేతో మాట్లాడినప్పుడు ఏమైనా అడ్రస్ చేశాడు తెలుసా? మోషే, ఫస్ట్ మాట్లాడిన మాట ఏంటి? మోషే, నేను నీ తండ్రి దేవుడును అన్నాడు. ఆ మాట చదవగానే ఐ వాంటెడ్ టు స్టడీ అబౌట్ మోసెస్ ఫాదర్. నీ తండ్రి దేవుడా? ఎవరు మోషే తండ్రి? ఒకటే మాట, 2 వచనాలు, లేవి వంశస్థుడు అన్నుందంతే. 6వ అధ్యాయానికి వచ్చేసరికి అతని పేరు అమ్రాము అనుందంతే. అంతకుమించి ఏమీ లేదు. కానీ అతడు లేవి వంశస్థుడు అనగా దేవునికి అప్పగించుకున్న వంశం అది, దేవుని సేవ చేయ వంశం అది, దేవుడు అంటే ప్రత్యేకత కలిగిన వంశం అది. నా ఇప్పుడు నేను అనుకుంటాను, నీ తండ్రి దేవుడు నన్ను మోషేకి చెప్పినప్పుడు మోషే వాళ్ళ తండ్రి దేవుని దగ్గర కలిగిన స్థానం ఏంటో అర్థమైందా? ఫాదర్స్ లిసన్ టు మీ. తండ్రులు వినాలి. మీ పిల్లలు ప్రార్థన చేసినప్పుడు దేవుడు అట్లా చెప్పాలి, నేను మీ డాడీ దేవుడు. ఏంటి వాట్ స్పెషల్ అబౌట్ మై డాడీ? లార్డ్, వాట్ స్పెషల్ అబౌట్ మై ఫాదర్? మీ ఇద్దరం ఫ్రెండ్స్లే. యు ఆర్ మై ఫ్రెండ్స్ చైల్డ్. నువ్వు నా స్నేహితుడు కొడుకువి. ఐ విల్ డూ ఇట్.
అందుకనే యాకోబు ఒకళ్ళని చేసుకోవటానికి వెళ్ళి నలుగురిని చేసుకున్నాడు. యు నో ద స్టోరీ. 20 సంవత్సరాలు దేవుని మందిరానికి దూరం అయ్యాడు. దేవుని విడిచిపెట్టేశాడు. ఒక పక్కన అన్నయ్యను మోసం చేసి వచ్చాడు. ఇటువంటి భయంకరమైన యాకోబు దగ్గరికి దేవుడు ఎందుకు వచ్చాడు? ఎందుకు నాయన లార్డ్ యాకోబు అడగాలి, ఎందుకు? వై డిడ్ యు కేమ్ ఆల్ ద వే ఫర్ మీ అగైన్? వాక్యలో రాయబడింది, యాకోబుకి ఆ రోజున యెహోవా ప్రత్యక్షమే అన్నాడు, నేను నీ తండ్రి దేవుడన్నా. మీ నాన్న బట్టి నేను వదిలిపెట్టలే. నేను ఇంకో మాట ఏమంటే తెలుసా? నీ తండ్రి అయిన ఇస్సాకు భయపడు దేవుడును నేను. మీ నాన్నకి నేనంటే భయం. యువర్ ఫాదర్ ఈజ్ ఎ గాడ్లీ ఫాదర్. యువర్ ఫాదర్ ఈజ్ ఎ ఫాదర్ హూ ఫియర్స్ గాడ్. సో అందుకని మీరు ఎప్పుడు చూసారా, మీ పిల్లలు వేరే ఊరిలో ఉంటే, అక్కడ మీ ఫ్రెండ్స్ ఉంటే, మీరు ఫ్రెండ్స్ కాబట్టి ఫ్రెండ్స్ పిల్లలకు సహాయం చేసే సందర్భాలు విన్నారా? దట్ షుడ్ బి యువర్ టెస్టిమనీ టు యువర్ ఫాదర్. హల్లెలూయా. అందుకని అబ్రహాము దేవుని స్నేహితుడిని పిలువబడ్డాడు. అందుకని దేవుడు ఇంట్రడ్యూస్ చేసుకునేటప్పుడు అబ్రహాము దేవుడును, నేను ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును. కమ్ ఆన్, హల్లెలూయా. నేను నీ తండ్రి దేవుడును. వాట్ ఎవర్ ఇట్ ఈస్. అందుకనే డియర్ ఫాదర్, యూ షుడ్ డెవలప్ ఏ వాక్ విత్ గాడ్ వేర్ గాడ్ కెన్ రియల్లీ రిలేట్ టు యువర్ ఫ్యామిలీ త్రూ యూ, మీ ద్వారా. ఆమెన్. అండ్ అబౌవ్ ఆల్ మనందరికీ we have a father in heaven. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయంలో ఏమన్నాడు? తండ్రి ఎట్టి ప్రేమను మనకు అనుగ్రహించును చూడుడి. లుక్ ఎట్, బిహోల్డ్ ద లవ్ ఆఫ్ ద ఫాదర్. వాట్ ఎ మేనర్ ఆఫ్ లవ్ దట్ ఫాదర్ హ్యాస్ బెస్టౌడ్ ఆన్ us. ఎటువంటి ప్రేమను రోమపత్రికలో పౌలు మాట్లాడుతున్నాడు. ఖడ్గమైనను, ఉన్నవైనను, రాబోవునవైనను, దేవదూతలను, ప్రధానులైనను ఏవి కూడా ఆ ప్రేమ నుంచి మనల్ని వేరు చేయలేవు. వ్యభిచారం చేస్తుండగా పట్టబడిన స్త్రీని తీసుకొచ్చి ఆయన ముందు పెడితే అందరు రాళ్ళు పట్టుకొని వచ్చి చంపేయాలంటే యేసుప్రభువును చూసి కుమార్తె అని పిలిచాడు. డాటర్. దట్స్ కాల్డ్ లవ్. ద లవ్ ఆఫ్ ద ఫాదర్. తండ్రి ప్రేమ. యు నీడ్ టు రిఫ్లెక్ట్ ఆన్ దట్ లవ్ టుడే. మన పరలోకపు తండ్రి ప్రేమను ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి. ఈ లోకమందు దేవుడు మనకిచ్చిన తండ్రులను బట్టి ప్రభువును స్తుతించాలి. ఒకవేళ ఈ లోకపు తండ్రి లేకపోతే దిగులు పడద్దమ్మా. యూ హ్యావ్ ఎ ఫాదర్ ఇన్ హెవెన్. హీస్ కాల్డ్ ఇటర్నల్ ఫాదర్. నిన్ను విడిచిపెట్టలేదు ఆయన. అండ్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్, గాడ్ హ్యాస్ గివెన్ యూ ఎ స్పిరిచువల్ ఫాదర్. అండ్ ఐ స్పీక్ ఎ బ్లెస్సింగ్ ఓవర్ యూ రైట్ నౌ. నాకు తండ్రి లేడు అని బాధపడే పిల్లలందరిపైన ఒక దీవెన పలుకుదాం అనుకుంటున్నా ఇప్పుడు నేను. ఏంటి ఆ దీవెన? యాకోబు మనష్షే కంటే ఎఫ్రాయిమును ముందు పెట్టినట్టుగా దీవెన. తండ్రి కలిగిన పిల్లలందరికంటే మీరు ఉన్నతంగా దీవించబడుదురుగాక. మిగిలిన మీ ఫ్రెండ్స్, మీ కుటుంబీకులందరికంటే మీరు అత్యున్నతమైన అభివృద్ధి కలుగునుగాక. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. కమ్ ఆన్. తండ్రి లేకపోవటం వల్ల ఏది జరగదని నువ్వు అనుకుంటున్నావో నిశ్చయముగా అది నిన్ను వెంటాడి నీకు నెరవేర్చబడునుగాక. ఐఎమ్ టెలింగ్ యూ, విత్ ద అంక్షన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, నో వన్ కెన్ చేంజ్ దిస్. ఎవడు దీన్ని మార్చలేడు ఇక.